ప్రభా, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా హృదయాలు, మా ఆలోచనలు అన్నీ కూడా తండ్రి మీ యొక్క పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాము తండ్రి. మా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ఎటువంటి ఆటంకాలు, అడ్డాలు లేకుండా తండ్రి దేవా మీరు మమ్మల్ని నడిపించాలి అని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క సమయంలో తండ్రి మీరు దిగి వచ్చి మా మధ్యలో చలించాలి ప్రభా. దేవా మా హృదయాలు మార్చండి దేవా, మా జీవితాలు మారడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. యేసయ్య మహిమగల నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మనమందరము లేచి కీర్తనలు 30 ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. సామ్స్ 30 నేను ఫస్ట్ వచనం చదువుతాను, మీరు రెండోది చదవండి. యెహోవా, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మనమందరూ కలిసి ఇప్పుడు దయచేసి కూర్చోండి. మనమందరూ కలిసి దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తాము. హల్లెలూయా. నిత్యము నిరంతరము నీ నామం పొగలిద్దాము, తరతరముల వరకు నీ కీర్తి నిలబడుతుంది. ಸಾಂಗನಾಡಿ ಕರ್ತನ ಮೇಪಡಿಸನು, ನನ್ನ ಕರವು ತಟ್ಟುತ್ತಾ ಉತ್ಸಾಹದಿಂದ ಆಡೋಣ. ಆಮೆನ್. మీ అందరూ చేరి నిత్యము నిరంతరం మేము ఆ పాటను పాడి దేవుని ఆరాధించుదాము. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును. నిత్యము నిరంతరము నీ నామం పొగలెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడదు. నిత్యము
శాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ಎಂತೋ ಮಧುರಂ. ಎಲ್ಲ ರೀತಿ ನಿಂತು ಆತನನ್ನು ಮಾಡಿದಂಥ ಉಪಕಾರ ನೆನೆಸಿದ ಸ್ತುತಿಸುತ್ತ ಆತನಿಗೆ ಕೊಂಡಾಡನ್ನು ಹಾರಿಸುತ್ತಿದ್ದ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮ ಆಶ್ರಯ ದುರ್ಗವಾದ ಆತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ನಮ್ಮ ನಡೆಸಿ ಬಂದ ಆತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆశ్రయము నీవే యేసయ్యా, నా నీవే యేసయ్యా. ఆశ్రయము నీవే యేసయ్యా, నా నీవే యేసయ్యా. ఆరాధనా ఆరాధనా నీకే
ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನೇ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಮಹಿಮೆಗೆ ಯೋಗ್ಯನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಸ್ತೋತ್ರ ಮತ್ತೆ ಸ್ತೋತ್ರ. తండ్రి మీరే మా కొండ కోట అయి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క మీ ప్రెసెన్స్ మాకు తోడు గుంచి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వేల స్తోత్రమయ్యా. స్తుతి మహిమ ఘనత అన్నీ కూడా మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం దేవా, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈ వారం బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ, బ్యాప్టిజం డే ఎవరైనా ఉంటే మేము మీకోసం ప్రార్థన చేస్తాము. బర్త్డే సిస్టర్ ఎప్పుడు? జూలై 10th. ఓకే, ఫస్ట్ దేవునికి ఆఫరింగ్ ఇద్దాము, తర్వాత మనం ప్రేయర్కి వెళ్దాము. ఆదిత్య స్పెషల్ సాంగ్ పాడతారు. నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. యాకోబును నీ కొరకై ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును వేర్పరించి స్తుతింపచేసితివి. యాకోబును నీ కొరకై ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును వేర్పరించి స్తుతింపచేసితివి. మంచివాడవయ్యా, బహు గొప్పవాడవయ్యా. మంచివాడవయ్యా, బహు గొప్పవాడవయ్యా. నా గానం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే మెస్సయ్యా. నా గానం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే మెస్సయ్యా. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము నిరంతరము నీ నామం పొగుడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. నిత్యము నిరంతరము నీ నామం పొగుడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. మన అందరు తెలుగు వాళ్ళే కదా, అందరూ దయచేసి ఆఫరింగ్ సాంగ్ మంచి ఆపర్చునిటీ మనకి. ఒక్కొక్క సండే ఒక్కొక్కరు పిల్లలు అందరూ మీరు ముందుకు వస్తే బాగుంటుంది. దేవుడు మంచి గొంతు ఇచ్చినాడు, మంచి టాలెంట్ ఇచ్చినాడు. కూర్చున్న వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు సిస్టర్ బర్త్డే కోసము ఆఫరింగ్ సాంగ్ పాడిన ఆదిత్య కోసం, ఆఫరింగ్ కోసం సతీష్ బ్రదర్ ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభా. నా నాయన, ఎదుగో మీకు స్తుతులు స్తోత్రములు తెలుపుకుంటున్నాను ప్రభా. నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే మహిమ తండ్రి. ఇదిగో ప్రభా, గడిచిన ప్రభా నాయన 6 నెలలు ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ఎంతగానో నా తండ్రి మీ రెక్కల కింద ప్రభా మమ్మల్ని ప్రభా సురక్షితంగా ఉంచినందుకు వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఇదిగో నా నాయన ప్రభా, జూలై నెలలో మొదటి ఆదివారంలో ప్రభా మేము వచ్చి ఉన్నాం. మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు వందనాలు వందనాలు. సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో నాయన నీ సన్నిధిలో వచ్చిన తండ్రి ప్రభువా, నా నాయన తమకు కలిగిన దానిలో నా నాయన నీ కొరకే సమర్పించుకున్న దానిని బట్టి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా దీవించండి నా నాయన.
ప్రతి ఒక్క హస్తమును నా తండ్రి ప్రభా బలపరిచి అభివృద్ధిపరచండి, ఫలింపచేయండి యేసయ్య. వారి వృత్తుల్లో నా తండ్రి ప్రభా ఇంకా వృద్ధి పొంది నాయన ఇంకా ఎక్కువగా ప్రభా నీ సన్నిధిలో తమ ప్రభా నాయన మీ గుప్పులి ప్రభా వాళ్ళ విలువైన గుప్పులి ప్రభా మీ సన్నిధి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. యేసయ్య మీ కొందనాలు నా తండ్రి ప్రభా, ఈ చిన్న అవకాశాన్ని బట్టి మీ కొందనాలు తెలియచేసుకుంటున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభా పాట పాడిన నా తండ్రి ప్రభా ఈ సహోదరుని బట్టి మీ కొందనాలు తెలియచేసుకుంటున్నాను ప్రభా. ఆ బిడ్డని ఇంక ప్రభా ఇంకా దీవించి ప్రభా నాయన బలపరచండి ప్రభా. విమల పుట్టినరోజు గురించి ప్రభా ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో నాయన ఇంతవరకు ప్రభా తన ప్రయాణంలో నాయన మీరే కాచి కాపాడి తోడుగా నీడుగా ఉన్నారు నా తండ్రి ప్రభా. ఇంకా నాయన ఇదిగో ప్రభా మిగిలి ఉన్న దినాలు ప్రభా మీరు ఇచ్చి ఏర్పరిచిన దినములు ఎన్నో మాకైతే తెలియదు కానీ నాయన ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో ప్రభా నాయన ముందు దినాల్లో నా తండ్రి నీకు ఒక గొప్ప సాక్షిగా నా తండ్రి ప్రభా నీ యందు ప్రభా మంచి ప్రేమ కలిగిన ఒక మంచి నాయన నీ బిడ్డగా ప్రభా అని తీర్చిదిద్దండి ప్రభా. నాయన కుటుంబ అవసరతలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీరే సహాయంగా ఉండమని ఈ చిన్న అవకాశం ఇచ్చిన ప్రభా సంఘమునకు కాపరికిన ప్రభా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పరిశుద్ధుడు ప్రేమ కలిగిన కృపగలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి మన పాస్టర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాము. ట్రాన్స్లేటర్ కూడా హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಂದು ಸಂತೋಷವಾಗಿ ಒಂದು ಹಲ್ಲೆಲೂಯಾ ಸಂತೋಷముగా హల్లెలూయా. ಆಮೆನ್. ಸಂತೋಷವಾಗಿರುವಂತವರು ಮಾತ್ರ ಒಂದು ಹಲ್ಲೆಲೂಯಾ. ಸಂತೋಷముగా ఉండేవాళ్ళు మటుకు హల్లెలూయా. హల్లెలూయా. ಆಮೆನ್. ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಸೇರಿ ಬರುವಂತದ್ದು ನಮಗೆ ಸಂತೋಷಕರವಾದಂತ ಕಾರ್ಯ. దేవుని యొక్క సముఖంలో అందరూ కలిసి వచ్చేది చాలా సంతోషకరమైనది. ಆಮೆನ್. ನಾವು 6 ತಿಂಗಳನ್ನು ಮುಗಿಸಿ 7ನೇ ತಿಂಗಳಿಗೆ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. మేము 6 నెలలని గడిపించి 7వ నెలకి వచ్చి ఉన్నాము. 7ನೇ ತಿಂಗಳಿನ 7ನೇ ತಾರೀಕಿನಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ. ఈ ఒక 7వ నెల 7వ తేదీ యందు మేము ఉన్నాము. ಆಮೆನ್. ಇದು ವರ್ಷದ ಅರ್ಧ ಇರುವಂತ ಈ ಒಂದು 6 ತಿಂಗಳುಗಳು. అయితే ఈ ఒక సంవత్సరానికి మిగిలిన 6 నెలలు, ಹಾಗಂದ್ರೆ ವರ್ಷದ ಅರ್ಧವನ್ನು ನಡೆಸಿದ ದೇವರು అయితే ఈ సంవత్సరానికి సగం భాగం అయిపోయింది. ಇನ್ನು ಇರುವಂತ ಈ ಒಂದು 6 ತಿಂಗಳಲ್ಲೂ ಕೂಡ ನಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾರೆ. ఇంకా ఉండే 6 నెలలు కూడా దేవుడు నడిపించగలిగిన ಆತನು ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರು, ఆయన నమ్మకస్తుడైన దేవుడు, ಮಾರ್ಪಡದಂತ ಕರ್ತನು, ఆయన ఎన్నప్పుడు మారని దేవుడు, ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುವ ದೇವರು, ఆయన బలపరిచే దేవుడు. ಆಮೆನ್. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ನಿಮ್ಮನ್ನು ಕರೆದಾತನು ನಂಬಿಗಸ್ತನು. మీ పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, ఆయన నమ్మకస్తుడు. ಏನು ತಕ್ಷಣಗೆ ಮುಗಿಸ್ಬಿಟ್ರಿ? ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ, మీ పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, ಕರೆದಾತನು ನಂಬಿಗಸ್ತನು. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకస్తుడు. హల్లెలూయా. ಆಮೆನ್. ಪ್ರತಿ ತಿಂಗಳಿಗೆ ನಾವು ಆ ತಿಂಗಳಿಗೋಸ್ಕರ ದೇವರ ವಾಗ್ದಾನವನ್ನ ನಾವು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ప్రతి నెల దేవుని యొక్క వాగ్దానం మేము పొందుకుంటాం. ಹಾಗೆ ದೇವರು ಈ ಒಂದು ತಿಂಗಳಿಗೂ ಕೂಡ ಒಂದು ವಾಗ್ದಾನವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అదే రకంగా ఈ నెలకు కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు. ಆ ಒಂದು ವಾಗ್ದಾನವನ್ನ ಇವತ್ತು ನೋಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿದ್ದೇವೆ. ఆ ఒక్క వాగ్దానం చూసి ఈ రోజు ప్రార్థన చేయబోతున్నాము. ನಮ್ಮೆಲ್ಲರೂ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು మేమందరూ ఉండే చోటన లేచి నిలబడి ಆದಿಕಾಂಡದ ಪುಸ್ತಕ ఆదికాండము 8ನೇ ಅಧ್ಯಾಯ 8వ అధ్యాయము 1ನೇ ವಾಕ್ಯದಿಂದ 4ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ 1వ వాక్యం నుండి 4వ వాక్యం వరకు ನಾವು ಸೇರಿ ಓದಲಿದ್ದೇವೆ. మేమందరూ చేరి చదువుదాం. ఆదికాండ 8ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯದಿಂದ ఆదికాండము 8వ అధ్యాయము 1 నుండి 4వ వాక్యం వరకు. ಆಮೆನ್. ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಓದೋಣ. ರೆಡಿ 1 2 3 ಸ್ಟಾರ್ಟ್. ತರುವಾಯ ದೇವರು ನೋಹನನ್ನು ಅವನ ಸಂಗಡ ನಾವೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಮೃಗಗಳನ್ನು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡು ಭೂಲೋಕದ ಮೇಲೆ ಗಾಳಿ ಬೀಸುವಂತೆ ಮಾಡಿ ನೀರು ತಗ್ಗಿತು. அழச்சின் ஊற்று கண்களும் வானத்தின் மதங்களும் அடைப்பட்டன. வானத்து மழை நின்று போயிற்று. ஜலம் பூமியிலிருந்து 4 நாள் வற்றிக்கொண்டே வந்தது. 180 நாளுக்கு பின்பு ஜலம் வடிந்தது. 7ஆம் மாதம் 17ஆம் தேதியிலே பேழை அரராத்தினும் மலை உச்சியிலே நின்றது. ಆಮೆನ್. 7ನೇ ತಿಂಗಳಿನ 17ನ ದಿನದಲ್ಲಿ ನಾವೆಯು ಅರರಾಟ್ ಸೀಮೆಯ ಬೆಟ್ಟಗಳಲ್ಲಿ ನಿಂತಿತ್ತು. 7వ నెలవందు 17వ తేదీయందు 17వ దినమునందు వాడ వచ్చి ఎక్కడంటే అరారత్ కొండపైన నిల్చెను. ఆమేన్. ಹಾಗೆ ಬಲಗೆ ಎತ್ತಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అలాగే కుడి చేయి పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. ಒಳ್ಳೆ ಕರ್ತನೇ, పరిశుద్ధమైన ప్రియమైన తండ్రి, వాక్ಯವನ್ನ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ನೀನು ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. మీరు మాతోడే మాట్లాడండి ప్రభువా. ನಿನ್ನ ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯಗಳನ್ನು ನಮಗೆ ಕಲಿಸಿಕೊಡಿರಿ మీ ಅಪ್ಪ. జీవము కలిగిన వాక్యాన్ని మాకు ನಮ್ಮನ್ನು దయచేయండి. ಬಲಪಡಿಸುವ, మమ్మల్ని బలపరిచే, ನಮ್ಮನ್ನು ಉತ್ಸಾಹಪಡಿಸುವ, మమ్మల్ని ఉత్సాహభరంగా ನಮ್ಮನ್ನು చేసి, ಉತ್ತೇಜನಪಡಿಸುವ, మమ్మల్ని అధికంగా ನಿನ್ನ నడిపించి, ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವ
ಕೇಳುವುದಕ್ಕಾಗಿ జీవము కలిగిన నీ ఒక్క వాక్యాన్ని వినడానికి నమ్మను ನಾವು సమర్పిస్తా ఇದ್ದೇವೆ మమ్మల్ని స్వామి. మేము ನಮ್ಮ సమర్పించుకుంటున్నాము. సంగಡ ನೀನು ಮಾತನಾಡು మా స్వామి. తోడు మీరు మాట్లాడండి ప్రభువా. ಜೀವವುಳ್ಳ ನಿನ್ನ ವಾಕ್ಯ జీవము కలిగిన నీ ఒక్క ನಾವು వాక్యము ಕೇಳುವುದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಸಮರ್ಪಿಸ್ತೇವೆ ಅಪ್ಪ. వినడానికి మమ్మల్ని అర్పిస్తున్నాము తండ్రి. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಒಳ್ಳೆಯ యేసు నామములో ತಂದೆಯೇ. ప్రార్థిస్తున్నాము. ಆಮೆನ್. ನಮ್ಮ ದಯವಿಟ್ಟಾಗಿ ನಾವು ಕುಳಿತುಕೊಳ್ಳೋಣ. దయచేసి కూర్చోండి. ಈ ಒಂದು 7ನೇ ತಿಂಗಳಲ್ಲಿ ದೇವರು ನಮಗೆ ಒಂದು ವಾಗ್ದಾನವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఈ 7వ నెల ಒಂದು దేవుడు ఒక వాగ్దానాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. ಈ ಒಂದು ಸಂದೇಶವು ಮುಗಿದ ನಂತರ ನಾವು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಆತನ ದೇಹದಲ್ಲಿ ಆತನ ರಕ್ತದಲ್ಲಿ ನಾವು ఈ ಪಾಲ್ಗೊಳ್ಳಲಿದ್ದೇವೆ. సందేశం అయిన తర్వాత ప్రభు యొక్క ఆ దేహములో రక్తములో మేము అందరూ ಆಮೇನ್. పంచుకోబోతున్నాము. ಅದಕ್ಕೂ ಸಹ ನಾವು ಸಿದ್ಧವುಳ್ಳವರಾಗಿ ಇರೋಣ. దానికి కూడా సిద్ధముగా ఉండాలి. ಆಮೇನ್. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಒಂದನೇ ವಾಕ್ಯ ಪ್ರಾರಂಭವಾಗುವಾಗ ಹೀಗೆ ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ. ఈ చోటున ఒక్కటో వాక్యం ప్రారంభం అయ్యేటప్పుడు ఇలాగ ಹೇಗೆ ప్రారంభమవుతుంది. ಹೇಗೆ ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ ಒಂದನೇ ವಾಕ್ಯ? ఎలా ప్రారంభమవుతుంది? ತರುವಾಯ ದೇವರು ನೋಹನನ್ನು ಅವನ ಸಂಗಡ ನಾವೆಯಲ್ಲಿ ಇದ್ದ ಎಲ್ಲಾ ಮೃಗ ಪಕ್ಷಿಗಳನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡನು. అయితే దేవుడు నోహ అతనితో కూడా ఉన్న ఓడలో ఉన్న సమస్త జంతువులను పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ನೆನೆಸಿಕೊಂಡು అయితే జ్ఞాపకము చేసుకొని ತಕ್ಷಣ ಅದಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ಮೆರಕಲ್ ಅನ್ನ ಮಾಡುತ್ತಾರೆ. వెంటనే దాని కొరకై ఒక అద్భుత కార్యమును అక్కడ ಅದರ చేయబోతున్నాడు. ಮೇಲೆ ಒಂದು ಗಾಳಿಯನ್ನು ಬೀಸಲು ಮಾಡುತ್ತಾನೆ. దానిపైన ఒక వాయును విసర్జిస్తున్నాడు. 150 ದಿನಗಳಾಗಿ ಬೆರಿ ನೀರಾಗಿದ್ದಂತ ಲೋಕ 150 దినములందున ఉత్తి నీళ్ళతో నిండిన ఒక ಎಲ್ಲೇ ನೋಡಿದ್ರು లోకము ಬೆರಿ ನೀರಾಗಿ ಕಾಣಲ್ಪಡ್ತಾ ఎక్కడ ಇತ್ತು. చూసిన సంపూర్ణంగా నీలితో నిండి ಈ ఉంది. ಒಂದು ನೋಹನು ಇದ್ದಂತ ನಾವೆಗೆ ಯಾವ ಒಂದು ಅದನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡುವುದಕ್ಕೆ ಯಾವುದು ಕೂಡ ಆತನಿಗೆ ಇರಲಿಲ್ಲ. ఈ నోహ ఉన్నంట ఆ ఒక వాడకి ఎలాంటి కంట్రోల్ చేయడానికి నియంత్రణ చేయడానికి ఎలాంటి కార్యములు దానికి ಈಗ లేదు. ಆತನ ಲೈಫ್ ನಲ್ಲಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಈ ರೀತಿಯಲ್ಲಿ ನೀರಿನಲ್ಲಿ ಈ ತೇಲಾಡುವಂತ ನಾವೇನು ಆತನು ಕಾಣುತ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే ఆయన జీవితంలో మొట్టమొదటి బారిగా నీటిలో తేలే ఆ ఒక వాడను చూస్తున్నాడు. ಅದರ ಮುಂಚಿತವಾಗಿ ಆತನು ನೋಡಿ ಇರಲಿಲ್ಲ. దానికి ముందుగా ఎప్పుడు ఆయన దాన్ని చూడనే లేదు. ಯಾಕಂದ್ರೆ ಮಳೆ ಬರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗಲೇ ಜನಗಳೆಲ್ಲ ನಂಬಲಿಲ್ಲ. ఎందుకంటే వర్షం వస్తుంది అని చెప్పేటప్పుడు ప్రజలు ఎవరు దాన్ని నమ్మలేదు. ಯಾಕೆ ಅಂದ್ರೆ ఎందుకంటే ಆಗ ಮಳೆ ಇರಲಿಲ್ಲ. అప్పుడు వాన లేదు, అక్కడ ದೇವರು వర్షము లేదు. ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಾಗ దేవుడు సృష్టి చేసినప్పుడు ಮಳೆ ಇರಲಿಲ್ಲ, వాన లేదు. ಅದು ಗಿಡಗಳು ಬೆಳೆಯುವುದಕ್ಕಾಗಿ ఆ చెట్టులు పుట్టడానికి ಭೂಮಿನಿಂದಲೇ ಮಂಜುಗಳು ಉಂಟಾಗಿ ಆ ಗಿಡಗಳಿಗೆ ನೀರುಗಳು ಸಿಗ್ತಾ ಇತ್ತು. మంచు పడి ఆ చెట్టులకి దానికి ఆహారము దొరికేలాగా ಆದ್ರೆ ఉంది. ದೇವರು ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿ ಸಮುದ್ರವಾಗಿ ನೀರನ್ನ ವಿಭಾಗ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ರು. అయితే దేవుడు ఆ సముద్రాన్ని ఆకాశాన్ని విభాగంగా చేసి పెట్టి ఉన్నారు. ಅದಕ್ಕೆ ನಾವು ನೋಡುವಾಗ ದೇವರು ಆಕಾಶ ದ್ವಾರಗಳನ್ನ ಮುಚ್ಚಿದ್ರು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. అయితే మేము చూసేదైతే ఆకాశములో ఒక ద్వారము మూసాడని మేము ಆಕಾಶದ చూస్తాము. ದ್ವಾರಗಳನ್ನ ಆತನು ತೆರೆಯುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఆకాశములో ఒక ద్వారమును ఆయన తీయగలిగిన ಹಾಗೆ వాడని ಒಂದು మేము చూస్తాము. ಒಂದು ಡ್ಯಾಮ್ಗೆ ನೀರು ಹೋಗುವುದಕ್ಕೆ ಇರುವಂತಹ ಬಾಗಿಲ ರೀತಿಯಲ್ಲಿ ಅದು ಇರುತ್ತದೆ. ఇప్పుడు డ్యామ్ కి నీళ్లు బయటికి వెళ్ళే ఒక గేట్ రకంగా అక్కడ ఉంటుంది. ಆಗ ದೇವರು ಈ ಒಂದು ನ್ಯಾಯ ತೀರ್ಪನ್ನ ಭೂಮಿ ಮೇಲೆ ಕೊಡುವ ಸಮಯದಲ್ಲಿ అయితే ఆ దేవుడు ఒక న్యాయ తీర్పుని ఆ ఒక విమర్శని లోకానికి ఇచ్చేటప్పుడు ನೋಹನನ್ನ ದೇವರು ಕಾಣುತ್ತಾರೆ. నోహాన్ని అక్కడ దేవుడు చూస్తున్నాడు. ನೋಹನು ಮಾತ್ರ ದೇವರ ಕಣ್ಣಿನಲ್ಲಿ ನೀತಿವಂತನಾಗಿ ಕಾಣಲ್ಪಟ್ಟ. నోహ ఒక్కడే దేవుని యొక్క కంటికి నీతి కలిగిన ఒక ಆತನ వ్యక్తిగా ಸೃಷ್ಟಿನಲ್ಲಿ కనబడుతున్నాడు. ಇದ್ದಂತ ಎಲ್ಲರೂ ಕೂಡ ಅವರು ದೇವರ ದೃಷ್ಟಿನಲ್ಲಿ ಅನೀತಿವಂತರಾಗಿ ಕಾಣಲ್ಪಡ್ತಾ అయితే ಇದ್ರು. దేవుని దృష్టిలో అనేకులు అందరూ అనీతివంతులుగా ఆయన కంటికి ದೇವರು కనబడ్డారు. ಒಂದು ನಾವೆವನ್ನ ಮಾಡುವುದಕ್ಕೆ ಆತನು ಪ್ಲಾನ್ ಹೇಳ್ತಾನೆ. దేవుడు ఒక వాడను చేయడానికి ఆయనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ಎಷ್ಟು ಉದ್ದ ಇರಬೇಕು, ಎಷ್ಟು ಅಗಲ ಇರಬೇಕು, ಎಷ್ಟು ಅದು ಎತ್ತರವಾಗಿರಬೇಕು, ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಆತನು ಹೇಳಿಕೊಡುತ್ತಾನೆ. అది ఎంత ఎత్తు, ఎంత పొడవు, ఎంత ఎడము ఉండాలని దేవుడు ఆయనకి చెప్తున్నాడు. ಹಾಗೆ ಇದೆಲ್ಲವನ್ನು ಹೇಳಿದ ಮೇಲೆ ఇదన్నీ చెప్పిన ಅದನ್ನು తర్వాత ಮಾಡಿ ಮುಗಿಸಿದ ನಂತರ దాన్ని అన్ని చేసి ముగించిన ಅದರಲ್ಲಿ వెంటనే ನೋಹನು ಆತನ ಕುಟುಂಬ ಮತ್ತು ಮೃಗ ಪಕ್ಷಿಗಳಿಗೆ ದೇವರು ಅವಕಾಶ ಮಾಡಿ ಕೊಡುತ್ತಾನೆ. అందులో నోహానికి ఆయన కుటుంబానికి అక్కడున్న పక్షులకు ప్రాణులకు అందరికి అక్కడ అవకాశం చేసి ಇದೆಲ್ಲ ನಮಗೆ ಗೊತ್ತಿರುವಂತ ಒಂದು ಕತೆ, ఈ ಸ್ಟೋರಿ. కార్యములన్నీ మీకు తెలిసిన కార్యములే. ಸ್ಟೋರಿ ಕಥೆ ಅಲ್ಲ, ಅದು ನಡೆದಂತ ಒಂದು ಘಟನೆ. అది జరిగిన ఒక కథ కాదు, అది ఒక కథ ಈಗ కాదు, జరిగిన కార్యం. ನಾವೇನಲ್ಲಿ ದೇವರು ಹೇಳಿದಾಗೆ ನೋಹ ಬಂದ್ಬಿಟ್ಟ. ఇప్పుడు దేవుడు చెప్పిన రకంగా నోహ ఆ వాడలకి వచ్చి ఉన్నారు. ಈಗ ದೇವರು ಹೇಳಿದಾಗೆ ಮಳೆನೂ ಬಂತು. దేవుడు చెప్పిన రకంగా వర్షము కూడా వచ్చి ఉంది. ನಾವೇ ನೀರಿನ ಮೇಲೆ ತೇಲಾಡುತ್ತಾ ಇದೆ. ఇప్పుడు వాడ కూడా నీటి పైన తేలుతుంది. ಈಗ ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ನೀರಿದೆ, ఎక్కడ చూసినా నీళ్లు నిండి ఉంది. ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಯಾವ ದಡನೇ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ, ఎక్కడ చూసినా ఏ ఒక దడము లేదు. ಇನ್ನೊಂದು ಯಾವ ಕಡೆ ಬಯಸಿದ್ರು ಕೂಡ ನೋಹನು ನಾವೇನ ಚಲಿಸಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. అయితే ఎక్కడికైనా వెళ్ళాలంటే నోహ దాన్ని నడిపించడానికి ಯಾಕಂದ್ರೆ ನಾವೇನ ಓಡಿಸುವುದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಯಾವುದು ಕಾರ್ಯಗಳಿರ್ಲಿಲ್ಲ, ಅದು ತಾನಾಗಿ ಹೋಗುತ್ತೆ, ಅದು ಅಲ್ಲೇ ಇರುತ್ತೆ. అయితే ఆ వాడని నడిపించడానికి ఎలాంటి ఒక కార్యము చేయలేదు, ఎందుకంటే అది అక్కడే ఉంటుంది, అలాగే ಅದು చేయబడింది. ಯಾವ ಕಡೆ ಬೇಕಾದ್ರೆ ಹೋಗಬಹುದು, అది ఎటువైపైనా వెళ్ళవచ్చు. ಪೂರ್ವ, ಪಶ್ಚಿಮ, ಉತ್ತರ, ಆಮೇಲೆ
ದಕ್ಷಿಣ, ಈ ರೀತಿಯಲ್ಲಿ ಯಾವ ಕಡೆ ಬೇಕಾದ್ರೆ ಅದು ಹೋಗ್ಬೋದು. అయితే నలుగు దిక్కల ఏ మూలకైనా అది వెళ్ళవచ్చు. ఈ ಒಂದು సన్నివేశದಲ್ಲಿ, ఈ ఒక సన్నివేశంలో నావిನಲ್ಲಿ ಇರುವಾಗ అక్కడ వాడలో ఉండే సమయంలో 8ನೇ అధ్యాయ వాక్య ప్రారంభವಾಗ್ತದೆ. 8వ అధ్యాయం అక్కడ ప్రారంభమవుతుంది. తరువాత ದೇವರು ನೋಹನನ್ನು, దేవుడు ಅವನ ಸಂಗಡ ನಾವಿನಲ್ಲಿದ್ದ ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡ್ರು. ఆయనతో ఆ వాడలో ఉన్న అన్ని జీవ జంతువులను జ్ఞాపకము చేసుకొని, ಅವರು ಗಾಡ್ ವು ರಿಮೆಂಬರ್ಸ್ ನೋಹ ಅಂಡ್ ಆಲ್ ಲಿವಿಂಗ್ ಥಿಂಗ್ಸ್, ಎಲ್ಲ ಜೀವ ಪಕ್ಷಿಗಳನ್ನ ನೋಹನನ್ನ ದೇವರು ತನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡರು. అక్కడున్న జీవ జంతువులను ప్రాణుల అన్నిటిని జ్ఞాపకము చేసుకున్నాడు. అక్కడ దేవుడు ಆತನು ನೆನಪಿಗೆ ತಂದು ತಕ್ಷಣ ఆయన జ్ఞాపకము చేసుకున్న వెంటనే ಭೂಮಿಯ ಮೇಲೆ ದೊಡ್ಡ ಗಾಳಿಯನ್ನು ಬೀಸಲು ಮಾಡುತ್ತಾರೆ. భూమిపై ఒక పెద్ద వాయువుని అక్కడ 150 ದಿನಗಳು ನಂತರ ಆ ಒಂದು ನೀರು ತಗ್ಗುತ್ತಾ ಬರುತ್ತದೆ. అయితే 150 రోజుల వరకు ఆ నీళ్లు తగ్గి క్రమక్రమంగా తగ్గి వస్తున్నాయి. ಯಾವ ದಿಕ್ಕಿನಲ್ಲಿ ತಿರುಗಾಡದೆ ಇರುವಂತ ನಾವೇ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ತು. ఏ చోటు వెళ్ళడానికి అవకాశం ఉండే ఒక వాడ ఒక చోటు వచ్చి నిలబడి ఉంది. 4వ వాక్యము ಹೇಗೆ ನಿಂತ್ಕೊಳ್ತು, ఎలాగ నిలిచి ఉంది, ಅದನ್ನ ಓದಿ, దాన్ని చదవండి. ಆಮೇನ್. 7ನೇ ತಿಂಗಳಿನ 7వ నెలవందు 17ನ ದಿನದಲ್ಲಿ 17వ రోజు ನಾವೆಯು ಅರಾರಾಟ್ ಸೀಮೆಯ ಬೆಟ್ಟಗಳಲ್ಲಿ ಅದು ನಿಂತಿತ್ತು. వాడ వచ్చి అరారాత్ కొండ మీద నిలిచెను. ಅದು ನಿಂತ್ಕೊಂಡಿತ್ತು. అది నిలిచెను. ಎಲ್ಲಿ ಅರಾರಾಟ್ ಅನ್ನುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡಿತ್ತು. ఎక్కడంటే అరారాత్ అనే కొండ పైన నిలబడి ఉంది. ಅದು ಎಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು ಗೊತ್ತಿಲ್ಲ, ದಿಕ್ಕು ಗೊತ್ತಿಲ್ಲ, ಎಲ್ಲಿ ಯಾವ ಕಡೆ ಹೋಗ್ಬೇಕು ಗೊತ್ತಿಲ್ಲ, ಹಾಗೆ ಇರುತ್ತದೆ. అది ఇంతవరకు ఎక్కడికి వెళ్ళాలి, ఏమి వెళ్ళాలి అది తెలియదు. ದೇವರು ತನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡ ತಕ್ಷಣ, అయితే దేవుడు జ్ఞాపకము చేసుకున్న వెంటనే ನಾವೇ ಅರಾರಾಟ್ ಅನ್ನುವಂತ ಬೆಟ್ಟಗಳಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿತ್ತು. ఆ వాడ అరారాత్ కొండ పైన నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ಯಾವಾಗ, ఎప్పుడు ದೇವರು ತನ್ನ ನೆನಪಿಗೆ ನೋಹನನ್ನ ತಂದುಕೊಂಡಾಗ, దేవుడు నోహాన్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు, ನಮ್ಮನ್ನು ನೆನೆಸುವ ದೇವರು, మమ్మల్ని నడిపించే దేవుడు, ನಮ್ಮನ್ನ ಆತನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುವ ದೇವರು, మమ్మల్ని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ತಿಂಗಳಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, అది ఏ నెలలో చెప్పబడి ఉంది? ಎಕ್ಸಾಕ್ಟ್ ಆಗಿ 7ನೇ ತಿಂಗಳು ಅಂತ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అది సరిగా 7వ నెల అని చెప్పబడి ఉంది. ఇది ಯಾವ ತಿಂಗಳು? ఇది ఏ నెల? 7th, 7ನೇ ತಿಂಗಳು, 7వ నెల. ಹಾಗಂದ್ರೆ ಈ ತಿಂಗಳಿಗೆ ದೇವರು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ವಾಗ್ದಾನವಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అయితే ఈ నెలకి దేవుడు సరైన ఒక వాగ్దానాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುವ ದೇವರು, జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ನಾವು ಅದನ್ನ ಹೀಬ್ರೂನಲ್ಲಿ ಹೇಳುವುದಾದ್ರೆ, దాన్ని మేము ఇబ్రూలో చెప్పేదైతే ಜೆಹೋವಾ ಸಹಾರ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬಹುದು. జెహోవా జహార్. ಏನ್ ಹೇಳಿ ನೋಡೋಣ, ఏమి చెప్పండి? జెహోవా ಜಹಾರ್. ಜಹಾರ್ ಎಂದ್ರೆ ಏನರ್ಥ? ಜಹಾರ್ అంటే ఏమి? ರಿಮೆಂಬರ್ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. జ్ఞాపకము చేసుకునేది అని దాని అర్థము. ನೆನಪುಪಡಿಸಿಕೊಳ್ಳುವ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. జ్ఞాపకము చేసుకునే దేవుడు అని దాని అర్థము. ಆಲ್ಮೋಸ್ಟ್ 250 ಸಾರಿ ಹಲವೊಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಮಾತ್ರ ಬರ್ತದೆ ಜಹಾರ್ ಎಂಬುದಾಗಿ. అయితే 250 సార్లు జహార్ అని పాత నిబంధనలో వస్తుంది. ತನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುವ ದೇವರು, దేవుడు ఆయన జ్ఞాపకానికి తెచ్చుకునే దేవుడు, ನೆನಪುಪಡಿಸಿಕೊಳ್ಳುವ ದೇವರು, జ్ఞాపకం చేసుకునే దేవుడు. ಈ ರೀತಿಯಲ್ಲಿಯೇ ಜಹಾರ್ ಎಂಬುದಾಗಿ ಅದಕ್ಕೆ ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ. ఈ రకంగా జహార్ అని చెప్పబడి ఉంది. ಜೆಹೋವಾ ಅಂದ್ರೆ ನಮಗೆ ಗೊತ್ತಿದೆ, ಜೆಹೋವಾ అంటే మాకు తెలుసు. ಆಮೆನ್. ಅವರಿಗೆ ಆರಂಭ ಇಲ್ಲ, ಅಂತ್ಯ ಇಲ್ಲ. ఆయనకి ఆరంభము లేదు, అంత్యము లేదు. ಆಮೆನ್. ಆತನು ಇರುವಾತನಾಗಿ ಇರುವಾತನು. ఆయన ఎప్పుడు ఎన్నప్పుడు ఉండే ఆయన. ಈ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. అయితే దేవుడు ఈ నెలనికి వాగ్దానం చేస్తున్నాడు. ಇರುವಾತನಾಗಿ ಇರುವಂತ ದೇವರು ಹೇಳುವುದು ಏನಂದ್ರೆ, ఉండేవాడు చెప్పేదేమనగా, ಐ ಆಮ್ ಜಹಾರ್, ನಾನು ನಿಮ್ಮನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುತ್ತೇನೆ, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ನಿಮ್ಮನ್ನು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುವ ದೇವರು, మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు, ನಿಮ್ಮ ಕಾರ್ಯಗಳನ್ನು ತನ್ನ ನೆನಪಿಸಿಕೊಳ್ಳುವ ದೇವರು, మీ యొక్క శ్రమలను జ్ఞాపకము ನಿಮ್ಮ చేసుకునే దేవుడు, ತ್ಯಾಗಗಳನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವ ದೇವರು, మీ యొక్క కార్యమును జ్ఞాపకం ನಿಮ್ಮ చేసుకునే దేవుడు, ಕಷ್ಟಗಳನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವ మీ ದೇವರು, యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకునే ನಿಮ್ಮ దేవుడు, ಬಯಕೆಗಳನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವ మీ యొక్క ದೇವರು. ఆశలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ಆಗ ಈ ಒಂದು ನಾವೇ ಅರಾರಾಟ್ ಅನ್ನುವಂತ ಬೆಟ್ಟಗಳಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದು. అయితే ఈ వాడ అరరాతు అనే కొండ పైన నిలిచి ఉంది. ಅರಾರಾಟ್ ಅಂದ್ರೆ ಏನರ್ಥ? అరరాత్ అంటే ఏమి? ಅರಾರಾಟ್ ಅಂದ್ರೆ ಏನರ್ಥ? అరరాత్ అంటే ఏమి? ಅರಾರಾಟ್ ಅಂದ್ರೆ, అరరాత్ అంటే ಅರಾರಾಟೇ ಅರ್ಥ. అరరాతే దాని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ಅರಾರಾಟ್ ಅಂದ್ರೆ ಏನರ್ಥ? అరరాత్ అంటే ఏమి? ಈಗ ನೋಡಿ, ನಿಮ್ಗೆಲ್ಲ ಗೊತ್ತಾಗ್ಬಿಡ್ತೀವಿ, ನೀವೇ ಹೇಳ್ತೀರಾ.
ಅರಾರಟ್ ಅಂದ್ರೆ ಏನ್ ಅರ್ಥ? అరరాత్ అంటే ఏమి? ಅರಾರಟೇ ಅರ್ಥ. అరరాతే దాని పేరు. ಜಹಾರ್ ಅಂದ್ರೆ ಏನ್ ಅರ್ಥ? జహార్ అంటే ఏమి? ರಿಮೆಂಬರ್, ನೆನೆಸಿಕೊಳ್ಳುವ ದೇವರು. జ్ఞాపకం చేసుకునే దేవుడు. ಅರಾರಟ್ ಅಂದ್ರೆ ಏನಂದ್ರೆ అరరాట్ అంటే ఏమి? ದ ಕರ್ಸ್ ರಿವರ್ಸ್ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. కర్స్ రివర్స్ అంటే శాపము వెనకబడిపోయేను అని దాని అర్థము. ಹಿಂದಿರುಗಿ ಹೋಗ್ಬಿಡ್ತು. ఆ శాపము వెనక తిరిగిపోయిన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ಈಗ ಈ ಒಂದು ಬೆಟ್ಟ ಎಲ್ಲಿ ನಿಲ್ಲುತ್ತಾ ಇದೆ? అయితే ఈ వాడ ఎక్కడ నిలబడుతుంది? ಈ ಒಂದು ಬೆಟ್ಟ ಅರಾರಟ್ ಬೆಟ್ಟದಲ್ಲಿ ఈ ఒక అరరాతు కొండ ಈ ಒಂದು ನಾವೇ ನಿಂತ್ಕೊಳ್ತಾ ಇದೆ. ఈ వాడ వచ్చి నిలబడి ಅದು ಯಾವ ఉంది. ಸ್ಥಳ ಅಂದ್ರೆ అది ఏ ఒక చోటు అంటే ಇದುವರೆಗೂ ಇದ್ದಂತ ಎಲ್ಲ ಶಾಪಗಳೆಲ್ಲ ರಿವರ್ಸ್ ಗೇರ್ ಹಾಕಿ ಹೋಗುವಂತ ಒಂದು అయితే ಕಾರ್ಯ. ఇంతవరకు ఉన్నంత శాపములన్నీ వెనక్కి వెళ్ళిపోయే ಆಮೆನ್. ఒక చోటు. ಇದು ವಾಗ್ದಾನ ನಿಮಗೆ ಎಂಬುದಾಗಿ ಇಷ್ಟು ಜನ ನಂಬುತ್ತೀರಾ? ఈ ఒక వాగ్దానము మీకేని ఎంతమంది నమ్ముతున్నారు? ಆಮೆನ್. ನೀವು ನಂಬೋದರಿಂದ మీరు నమ్మే నమ్మకంగా ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರುವಂತ ಶಾಪಗಳು, మీ పైన ఉన్నంటే ನಿಮ್ಮ ಕುಟುಂಬದ శాపాలు, ಮೇಲೆ ಇರುವಂತ మీ ಶಾಪಗಳು కుటుంబం మీద ఉండే ಅದು శాపాలు ರಿವರ್ಸ್ ಆಗ್ತದೆ. అది వెనకబడిపోతాయి. ಶಾಪ ಅಂದ ತಕ್ಷಣ ನಾವು ತುಂಬಾ ದೊಡ್ಡದಾಗಿ ಏನೋ ಶಾಪದಲ್ಲಿ ನಾವಿಲ್ಲ ಅನ್ನೋದು ತಗೊಳ್ಳೋದು ಬೇಡ. అయితే శాపం అంటే ఏదో పెద్ద శాపం అని మేము ಶಾಪ అనుకునేది వద్దు. ಶಾಪ ಅಂದ್ರೆ ಏನು? శాపం అంటే ఏంటి? ಜಸ್ಟ್ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಗೆ ಆಪೋಸಿಟ್. అయితే ఆశీర్వాదానికి విరోధముగా ఉండేది. ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ತತ್ವಿರೋಧವಾದದ್ದು ಶಾಪ. ఆశీర్వాదానికి విరోధముగా ఉండేది ಆಶೀರ್ವಾದ ಅಂದ್ರೆ ಏನು? ವಾಟ್ ಇಸ್ ದ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್? ఆశీర్వాదం అంటే ఏంటి? ಆಶೀರ್ವಾದ ಅಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುವಂತದ್ದು. ఆశీర్వాదం అంటే చాలా బాగా ಶಾಪ ఉండడం. ಅಂದ್ರೆ ಏನು? శాపము అంటే ಚೆನ್ನಾಗಿ ఏంటి? ಇಲ್ಲದೆ ಇರುವಂತದ್ದು. బాగా లేకుండా ఉండడం. ಹಾಗಂದ್ರೆ ಬಾಗಲೇನೆ బాగా లేకుండా బాగా లేకుండా ఉండడం. ಬಾಗಲೇನ ಉಂಟ బాగా లేకుండా ಬರ್ತಾ ಇಲ್ಲ, ಬಿಟ್ಬಿಡೋಣ. ಚೆನ್ನಾಗಿ ಇಲ್ಲದೆ ಇರುವುದು ಎಲ್ಲ ರಿವರ್ಸ್ ಆಗಿ ಹೋಗುವಂತದೇ ದ ಕರ್ಸ್ ರಿವರ್ಸ್. అయితే మాకి బాగా లేకుండా ఉన్నట్టు కార్యం అన్ని వెనకబడిపోయే కార్యములే అవి. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಅಲ್ಲಿ పక్కన ఉండే వాళ్ళకి ನಿಮ್ಮ చెప్పండి. ನಾವೇ, మీ ఒక వాడ, ನಿಮ್ಮ ಕುಟುಂಬ, మీ ఒక కుటుంబం, ನಿಮ್ಮ ಜೀವನ మీ ఒక జీవితం ಅರಾರಟ್ಟಲ್ಲಿ ಲ್ಯಾಂಡ್ ಆಗಿದೆ. అరారతు కొండపైన నిలబడి ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಅದರಿಂದ ಶಾಪಗಳೆಲ್ಲ అయితే అన్ని ಅದು శాపాలు ರಿವರ್ಸ್ ಆಗಿ ಹೋಗ್ತಾ అది ಇದೆ. వెనకబడిపోయాయి. ಯಾಕೆ? ఎందుకంటే God will remember you. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ನೆನಪು ಪಡಿಸಿಕೊಳ್ಳುವ ದೇವರು. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ಆಮೆನ್. దేవుడు. ಹಾಗೆ ಎದ್ದು ಹೋಗಿ ಇಬ್ಬರು ಮೂರು ಜನಕ್ಕೆ ಹಾಗೆ ಹೇಳಿ ಬನ್ನಿ. అలాగే లేచి ఒక ನಿಮ್ಮ ఇద్దరు ಒಂದು ముగ్గురికి ನಾವೇ, చెప్పండి. మీ ఒక వాడ, ನಿಮ್ಮ ಒಂದು ಕುಟುಂಬ, మీ ఒక కుటుంబం, ನಿಮ್ಮ ಒಂದು ಜೀವನ, మీ ఒక జీవితము, ನಿಮ್ಮ ಜೀವಿತ ಮೇಲೆ ಇದ್ದಂತ ಶಾಪಗಳು మీ జీవిత పైన ఉండే ಅದು ರಿವರ್ಸ್ ಆಗಿ ಹೋಗುತ್ತಾ అది ಇದೆ. వెనకబడిపోయాయి. ಅದನ್ನ ಹೋಗಿ ಹೇಳಿ, లేచిపోయి ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పండి. ಎದ್ದು ಹೋಗಿ ಹೇಳಿ, ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರುವ ಶಾಪ, మీపై ఉండే ನಿಮ್ಮ శాపము, ಕುಟುಂಬ ಮೇಲೆ ಇರುವ ಶಾಪ, మీ కుటుంబం మీద ఉండే ನಿಮ್ಮ ಒಂದು శాపము, ಕುಟುಂಬ ಅರಾರಟ್ ಮೇಲೆ ಇರುವುದರಿಂದ మీ ఒక కుటుంబము అరారాతు కొండపై ಶಾಪಗಳು ఉండే వలన ಹಿಂದಿರುಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ఆ శాపం వెనకబడిపోయాయి. ನಿಮ್ಮ ಸಮಸ್ಯೆಗಳು ಹಿಂದಿರುಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ. మీ యొక్క సమస్యలు శ్రమలు ನೋಡಿ వెనకబడిపోతున్నాయి. ನೋಡಿ ನೋಡಿ ಹಿಂದಿರುಗಿ ಓಡುತ್ತಾ ಇದೆ. చూడండి వెనకబడిపోతున్నాయి. ನೀವು ಚೆನ್ನಾಗಿ ನೋಡಿ, ಅದು ರಿವರ್ಸ್ ಗೇರ್ ಹಾಕಿ ಹೋಗ್ತಾ ಇದೆ. మీరు చాలా బాగా చూడండి, అది రివర్స్ గేర్ వేసుకొని వెళ్తున్నాయి. ರಿವರ್ಸ್ ಆಗ್ತಾ ಇದೆ. మీ యొక్క శాపం వెనకబడిపోతున్నాయి. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಅವರಿಬ್ಬರು ಮಾತ್ರ ಸುಮ್ಮನೆ ಇದ್ದಾರೆ, ಅವ್ರಿಗೂ ಯಾರು ಹೇಳಿಲ್ಲ ಪಾಪ. ಒಂದಿಬ್ರು ಹೋಗಿ ಅವ್ರಿಗಾದ್ರೂ ಹೇಳಿ, ಯುವರ್ ಕರ್ಸ್ ರಿವರ್ಸ್. మీ యొక్క శాపం వెనకబడిపోతున్నాయి. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಇವ್ರು ನೋಡಿ ಸುಮ್ಮನೆ ಕೂತಿದ್ರೆ, ಇವ್ರಿಗೆ ಹೋಗಿ ಹಿಂದೆ ಸಿಸ್ಟಿದ್ದಾರೆ ನೋಡಿ, ಅವ್ರಿಗೆ ಹೋಗಿ ಹೇಳಿ, ಯುವರ್ ಕರ್ಸ್ ರಿವರ್ಸ್. మీ యొక్క శాపం వెనకబడిపోయాయి. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಅದನ್ನ ನಗ್ನಗ್ತಾ ಹೇಳಿ, ಯುವರ್ ಕರ್ಸ್ ರಿವರ್ಸ್. నవ్వుతూ చెప్పండి, మీ యొక్క శాపము ಹೋಗ್ತಾ వెనక్కి ಇದೆ. వెళ్ళాయి. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಯಾಕೆಂದ್ರೆ ನಿಮ್ಮ ಕುಟುಂಬ ಅನ್ನುವಂತ ನಾವೇ, ఎందుకంటే మీ యొక్క కుటుంబం ನಿಮ್ಮ అనే ఒక ಜೀವನ, వాడ, ನಿಮ್ಮ ಜೀವನ ಅನ್ನುವಂತ ನಾವೇ, మీ యొక్క జీవితం అనే ಅದು ఒక వాడ, ಅರಾರಟ್ ಮೇಲೆ ನಿಂತ್ಕೋಬಿಟ್ಟಿದೆ. అది అరారాతు కొండపైన నిలిచి ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ನಂಬುತ್ತೀರಾ? ఎంతమంది ಆಮೆನ್. ಈ నమ్ముతున్నారు? ಒಂದು 7ನೇ ತಿಂಗಳು, ఈ ఒక 7వ నెల ಎಷ್ಟನೇ ತಾರೀಕು? ఎన్నో తేదీ? 17. ಹಾಗಂದ್ರೆ ಇನ್ನು ಎಷ್ಟು ದಿನ అయితే ಕಾಯ್ಬೇಕು? ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ಇನ್ನು 7 ದಿನ ಕಾದ್ರೇನೆ ಹೋಗ್ತದಾ? ಓಕೆ, 7th ಮಂತ್. ನಾವು ದಿನ ಬಿಟ್ಬಿಡೋಣ, ನಮಗೆ 7th ಮಂತ್ రోజులు వదిలేద్దాం. 7వ నెల 7ನೇ ತಾರೀಕೆ ನಮ್ಮ ಒಂದು ಶಾಪಗಳು ಹಿಂದಿರುಗಿ ಹೋಗುತ್ತಾ ಇದೆ. ఈ ఒక 7వ నెల 7వ తేదీ అందే మా శాపలు అన్ని వెనకబడిపోతున్నాయి. ನೆಲೆ ಇಲ್ಲದಂತ ನಮ್ಮ ಒಂದು ಕುಟುಂಬ, ఎందుకంటే స్థిరముగా లేనట్టి మా ఒక కుటుంబం, ನೆಲೆ ಇಲ್ಲದಂತ ನಮ್ಮ ಒಂದು ಜೀವನ స్థిరము లేనట్టు మా ఒక జీవితం ಅರಾರಟ್ನಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡಿತ್ತು. అరారాతు కొండపైన నిలబడి ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಯಾಕೆ? ఎందుకంటే ಹೇಗೆ? ఎలా అంటే ದೇವರು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡ್ರು. దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. ಕೆಲವು ಜನಕ್ಕೆ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ. ఎంత మందికి సంతోషం అవుతుంది? ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, మీ పక్కలో చెప్పండి, ఉండే వాళ్ళకి ಬಿಸಿ చెప్పండి. ಆಗಿರುವ ದೇವರು అంత బిజీగా ఉండే దేవుడు ನಿಮ್ಮನ್ನು ನೆನೆಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. మిమ్మల్ని జ్ఞాపకం ಆಮೆನ್. చేసుకుంటున్నారు. ದೇವರು ಎಷ್ಟು ಬಿಸಿ ಗೊತ್ತಾ? దేవుడు ఎంత బిజీగా ఉంటారో తెలుసా? ಹಲ್ಲೆಲೂಯಾ.
ನನ್ನ ಫೈಲ್ ತಗೊಂಡ್ರೆ ಅವರು ತುಂಬಾ ಬ್ಯುಸಿ ಆಗಿರ್ತಾರೆ. ನಾನು ತುಂಬಾ ಅಪ್ಲಿಕೇಶನ್ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಈ ಒಂದು ఫాస్టింగ్ టైంನಲ್ಲಿ. అయితే పాస్టర్ ఒక అప్లికేషన్ చూసేదైతే చాలా ఎక్కువ ఉంటుంది. ದೇವರೇ ಅದು ಮಾಡಿ ಇದು ಮಾಡಿ ಕುಟುಂಬಗಳೆಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಮಾಡು, ಶಾಪ ತೆಗೆದಾಕು, ಕೆಲಸ ಕೊಡು, ಆಶೀರ್ವಾದ ಕೊಡು. ಈ ಒಂದೊಂದು ಕುಟುಂಬವನ್ನ ಈ ಒಂದು ಯಾಜಕನ ತರ ಎದೆಯಲ್ಲಿ ಇಟ್ಟಿರುವ ತರ ನಾನು ಒಂದು చీటిನಲ್ಲಿ ఇట్టుಕೊಂಡಿದ್ದೀನಿ. అయితే ఒక్కొక్క కుటుంబాన్ని ఆ కుటుంబానికి ఉండే సమస్యలు, వాళ్ళకి చదువు కానీ అన్ని పనులు కానీ అన్ని కార్యములు యాజకుడు చీటి పెట్టుకున్నారు. కానీ పాస్టర్ అక్కడ అప్లికేషన్ వేసి విన్నారు. ಒಬ್ಬೊಬ್ಬರಿಗಾಗಿ ನಾನು ಅಪ್ಲಿಕೇಶನ್ ಆಗ್ತಾ ಇದ್ದೀನಿ గురించి అప్లికేషన్ వేయబడుతుంది. ಹೀಗೆ ಹಾಗೆ ನೋಡುವಾಗ ఇది చూసేదైతే ನನ್ನ ಫೈಲ್ ಅವ್ರು ತಿರುಗಿಸೋಕೆ ತುಂಬಾ ಟೈಮ್ ಬೇಕು. అయితే పాస్టర్ ఒక ఆ ఫైల్ ని తిప్పడానికి చాలా ಹಾಗೆ సమయం ನೋಡಿದ್ರೆ ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಅಷ್ಟು ದೇವ ಜನರು, అయితే ఈ లోకములో అంత దేవ సేవకులు, ನೀವು ದಿನಕ್ಕೆ ಎಷ್ಟು ಅಪ್ಲಿಕೇಶನ್ ಹಾಕ್ತೀರಾ? అయితే మీరు రోజుకి ఎంత అప్లికేషన్ చేస్తారు? ಬೆಳಗ್ಗೆ, ಮಧ್ಯಾಹ್ನ, ಸಾಯಂಕಾಲ, పొద్దునే, మధ్యాహ్నము, సాయంత్రము. ದೇವರೇ ಈ ಆಹಾರವನ್ನು ಆಶೀರ್ವದಿಸು, దేవుడా ఈ ఆహారాన్ని ఆశీర్వదించండి. ಈ ಅಪ್ಲಿಕೇಶನ್ ಕೇಳಿ ದೇವರು ಈ ಆಹಾರದಲ್ಲಿ ಏನಾರು ಇದೆಯಾ ಅದೆಲ್ಲ ಕ್ಲೀನ್ ಮಾಡು ಅಂತ ದೇವರು ಮಿರಾಕಲ್ ಬೇರೆ ಮಾಡಬೇಕು. ఈ అప్లికేషన్ లో ఆహారం ఏదైనా ఉందో దాన్ని దేవుడు ಇದು ಇಲ್ಲದೆ ದೇವರೇ ನನ್ನ ಬ್ಲೆಸ್ ಮಾಡು, ಕುಟುಂಬನ ಬ್ಲೆಸ್ ಮಾಡು, ಮಗನನ್ನ ಬ್ಲೆಸ್ ಮಾಡು, ಫ್ಯೂಚರ್ ಬ್ಲೆಸ್ ಮಾಡು, ಹೀಗೆ ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಅಪ್ಲಿಕೇಶನ್. ఇది కాక దేవుడా నన్ను ఆశీర్వదించు, కుటుంబాన్ని ఆశీర్వదించు, ಎಲ್ಲದರ ಮಧ್ಯದಲ್ಲಿ అయితే దీని అన్నిటిలోనూ ನಮ್ಮನ್ನು ನೆನೆಸ್ಕೊಳ್ತಾರೆ, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ನೆನೆಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. సిస్టర్ మిమ్మల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. ಅದನ್ನ ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ವಾಗ್ದಾನವಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ఈ నెల ఆయన దృఢముగా వాగ్దాన మూలకంగా చెప్తున్నాడు. తన నెనಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುವ ఆయన ದೇವರು, జ్ఞాపకానికి తెచ్చుకునే దేవుడు. కీర్తనలు 115ನೇ కీರ್ತನೆ, కీర్తన గ్రంథము 115వ కీర్తన గ్రంథము 12ನೇ వాక్యದಿಂದ 14ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಓದುವಾಗ 12వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. ಕೀರ್ತನೆಗಳು తీసుకుందాం. 115 కీర్తన గ్రంథం 115 12-14 12 నుండి 14. ಓಕೆ, ಓದೋಣ. ಯೆಹೋವನು ನಮ್ಮನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. హల్లెలూయా. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ಆಮೆನ್. ಮರ್ಚಿపోಲೇದಂತ ಇದೆಯಾ? ವೆರಿ ಗುಡ್. ಆತನು ಮರ್ತು ಹೋಗಿಲ್ಲ. ಓಕೆ, ಹಂಗಾದ್ರೆ ನೆನಪು ಪಡಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ. ಆತನು ಮರ್ತು ಹೋಗಿಲ್ಲ, ಆತನು ನೆನೆಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ಆದ್ದರಿಂದ ಆತನು ಏನು ಮಾಡುತ್ತಾನೆ? అందువల్ల ఆయన ఏమి చేస్తున్నాడు? ಏನು ಮಾಡುತ್ತಾನೆ? ఆశీర్వదిస్తానే. అయితే అందువలన ఆశీర్వదిస్తాడు. ఆ వాక్యం ఓదన ಬೇಗ. ఆ వాక్యాన్ని చదువుకుందామా? ಬೇಗ. 115వ కీర్తన గ్రంథము 12 నుండి 14. మర్చిపోలేదు, ఆశీర్వదిస్తును, ఇశ్రాయేలును ఆశీర్వదిస్తును, ఆశీర్వదించును, ఆశీర్వదించును. ಆಮೆನ್. ಸಾಕು ಸಾಕು ಸಾಕು, ಎನಫ್. ఓకే, ಇಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ನೆನೆಸಿದ್ದಾರೆ, ಆತನು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ. అయితే దేవుడు ఇక్కడ మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఉన్నారు, తర్వాత మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇశ్రాయేల్ కుటుంబವನ್ನು ಆತನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತಾನೆ. ఇశ్రాయేల్ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ಆರೋನನ ಕುಟುಂಬದವರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತಾನೆ. ಆರೋನ వంశస్థుల్ని ఆశీర్వదిస్తున్నాడు. ದೇವರಿಗೆ ಭಯಪಡುವ ಚಿಕ್ಕವರು ದೊಡ್ಡವರು ಎಲ್ಲರನ್ನ ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತಾನೆ. దేవునికి భయపడే పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరిని దీవిస్తున్నాడు. ದೇವರು ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು, దేవుడు మీ పిల్లలను ಹೆಚ್ಚಿಸುವಂತೆ ಮಾಡುತ್ತಾನಂತೆ. వృద్ధి చేయుతున్నాడు, ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸುತ್ತಾನೆ. అయితే అభివృద్ధి వృద్ధి చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾಕೆ ದೇವರು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡಿದ್ದಾರೆ? ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు, ಮರೆತು ಹೋಗಿಲ್ಲ, ఆయన మర్చిపోలేదు. ಆದ್ದರಿಂದ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತಾರೆ, అందువలన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತಾರೆ, ఆశీర్వదిస్తున్నాడు. ಅವರ ಒಂದು ಆಲೋಚನೆಯಲ್ಲಿ ನೋಡುವಾಗ, అయితే ఆయన ఒక ఆలోచనలో చూసేదైతే, ನೆನಪಿನಲ್ಲಿ ನೋಡುವಾಗ, ఆయన ఒక జ్ఞాపకములో చూసేదైతే, ದೇವರು ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವಂತದೇ ಆತನ ಒಂದು ಪ್ರಿಯವಾದುದು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. అయితే ఆయనకి ఇష్టం ఏదంటే ఇశ్రాయేలును ఆశీర్వదించడమే ఆయనకి చాలా ప్రియమైనది. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನು ನಮ್ಮನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವುದರಿಂದ ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే వలన ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತಾನೆ, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ಆಮೆನ್. ನಾವು ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಇರುವ ಅಷ್ಟು ನಾವು ಬೇಗವಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ನೆನೆಸುವಾಗ ಯಾವ ಆಶೀರ್ವಾದಗಳು ನಮಗೆ ಉಂಟಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡೋಣ. అయితే దేవుడు మమ్మల్ని ఏ రకంగా ఆశీర్వదిస్తాడని చూద్దాం. ಆಮೆನ್. 1ನೇ ಸಾಮುವೇಲ ಪುಸ್ತಕ 1ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಾಕ್ಯ. 1 సాముయేల్ 1వ అధ్యాయము 11వ వాక్యము. 1ನೇ ಸಾಮುವೇಲ 1ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಾಕ್ಯ. 1 సాముయేల్ 1వ అధ్యాయము 11వ వాక్యము. ఓకే,
నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನೇ, సైన్యములకు అధిపతియగు యెహోవా, ನಿನ್ನ ದಾಸಿಯ ದುಃಖವನ್ನು, నీ సేవకురాల శ్రమను నువ్వు చూడు. నన్నನ್ನು ನೋಡು, నువ్వు నన్ను చూడు. నన్నನ್ನು ನೆನಪಿಗೆ ತಂದುಕೋ, నన్ను జ్ఞాపకము నನ್ನನ್ನು చేసుకో. ನೆನಪಿಗೆ ತಂದು నన్ను జ్ఞాపకము ನನಗೆ చేసుకొని ಒಂದು ಗಂಡು ಮಗುವನ್ನ ಕೊಡುವುದಾದರೆ, నాకు ఒక మగ పిల్లని ఇచ్చేదైతే ಹಾಗೆ ಹೇಳ್ತಾನೆ, ಆತನನ್ನು ನಿನಗೋಸ್ಕರ ನಾನು ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡುತ್ತೇನೆ. వాణ్ణి నీ కొరకై ಇದು ప్రతిష్ఠిస్తాను. ಅನ್ನಾಲಲ್ಲ, ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ. ఇది అన్నల ఒక ಈಗ ప్రార్థన. ಅನ್ನಾಲಗೆ ಇದ್ದಂತ ಒಂದು ಚಿಕ್ಕ ಕೊರತೆ ಏನಂದ್ರೆ, అన్నలకు ఉండే ఒక చిన్న ఒక శ్రమ ಒಂದು ఏంటంటే ಮಗು ಇಲ್ಲ, ಆಕೆಗೆ ಮಗು ಇಲ್ಲ. ఆమెకు పిల్లలు లేరు. ಆ ಒಂದು ಅನ್ನಾಲಗೆ ఆ ఒక అన్నలకు ಒಳ್ಳೆಯ ಗಂಡ ಇದ್ದ, మంచి భర్త ఉన్నాడు, ಚೆನ್ನಾಗಿ ಪ್ರೀತಿಸುವ ಗಂಡ ಇದ್ದ. చాలా ప్రేమించే రకంగా ఒక భర్త ಆದರೂ ఉన్నాడు. ಕೂಡ ಆಕೆಗೆ ಇದ್ದಂತ ಒಂದು ಕೊರತೆ ಏನಂದ್ರೆ, అయినా కూడా ఆమెకున్న ఒక శ్రమ ಒಂದು ఏంటంటే ಮಗು ಇರ್ಲಿಲ್ಲ. పిల్లలు లేరు. ಆಗ ಅಕ್ಕಿ ಹೋಗಿ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ అప్పుడు ఆమె వెళ్ళి దేవుని సముఖములో ప్రార్థన ಆಕೆ చేసేటప్పుడు ದೇವರನ್ನು ನೋಡಿ ಹೇಳ್ತಾರೆ, ఆమె దేవుని చూసి చెప్తుంది, ದೇವರೇ ನನ್ನನ್ನ ನಿನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೋ, దేవుడా నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో, ನನ್ನನ್ನು ನೆನೆಸಿಕೋ ದೇವರೇ, నన్ను జ్ఞాపకము చేసుకో. ನನಗೆ ಒಂದು ಗಂಡು ಮಗುವನ್ನು ಕೊಡುವುದಾದರೆ నువ్వు నాకు మగ పిల్లని ఇచ్చేదైతే ಆತನು ನಿನಗೋಸ್ಕರ ಕೊಡುವೇನೆ ಎಂಬುದಾಗಿ ಆಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ, ఆ దాన్ని నీకు అర్పిస్తానని ఆమె ప్రార్థన చేసేటప్పుడు ಮುಂದಿನ ಇದೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಮುಂದುವರೆದು ನಾವು ಓದುವ ಸಮಯದಲ್ಲಿ ఈ అధ్యాయం అలాగే చదివేదైతే ಹಾಗೆ ದೇವರು ಆಕೆಗೆ ಸಾಮುವೇಲ್ ಅನ್ನುವಂತ ಒಂದು ಮಗನನ್ನ ಕೊಟ್ಟರು. అదే రకంగా సామువేల్ అనే మగబిడ్డను ఆమెకు ఇచ్చెను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಸಾಮುವೇಲನ್ ಯಾರಂದ್ರೆ, సామువేల్ ఎవరంటే ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶದಲ್ಲಿ ఇశ్రాయేల్ దేశములో ಆತನು ದೊಡ್ಡ ಪ್ರವಾದಿ. ఆయన పెద్ద ఒక ప్రవక్త. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, దేవుని యొక్క వాక్యము ಆತನಿಗೆ చెప్తుంది, ಮುಂದೇನು ಆತನಿಗೆ ನಂತರನು ಯಾವ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಪ್ರವಾದಿಗಳು ಎದ್ದೇಲಿಲ್ಲ. అయితే ఆయనకు ముందుగా ఆయన తరువాత అలాంటి ఒక పెద్ద ప్రవక్త లేదు. ಅನ್ನಾಳಗೆ ಇದ್ದಂತ ಒಂದು ಕೊರತೆ, అన్నలకున్న ఆ ఒక శ్రమ ఏంటంటే ದೇವರನ್ನು ನೋಡಿ ಆಕೆ ಕೂಗಿದಾಗ, దేవుడిని చూసి ఆమె ದೇವರು అడిగినప్పుడు, ಆಕೆಯನ್ನು ನೆನೆಸಿಕೊಂಡಾಗ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ದೇವರು ಆಕೆಗೆ ಅದ್ಭುತ ಮಾಡಿದರು. దేవుడు ఆమెకి ఒక పెద్ద ಆಕೆಯ అద్భుతాన్ని చేసి ಕೊರತೆಯು ఉన్నాడు. ನೀಗಿಸಲ್ಪಟ್ಟಿತ್ತು. ఆమె యొక్క శ్రమను ಆಮೆನ್. ನಿಮ್ಮ నీగించబడ్డది ಕೊರತೆಗಳನ್ನು అక్కడ. ದೇವರು ನೀಗಿಸುತ್ತಾರೆ. మీ యొక్క శ్రమను దేవుడు ಆಮೆನ್. తీసేస్తాడు. ఈ ಯಾವ రోజు ಒಂದು ಕೊರತೆ ಇದೆ, ఏదో ఒక శ్రమ ನಿಮ್ಮ మీకు ಒಂದು కలిగి ಜೀವನದಲ್ಲಿ ఉంది. ಯಾವ ಕೊರತೆ ಇದೆ, మీ యొక్క జీవితంలో ఏదో ఒక శ్రమ ನೀವು కలిగి ಯಾವ ఉంది. ಕಾರ್ಯದಲ್ಲಿ ಕೊರತೆ ಎಂಬುದಾಗಿ ನೀವು ನೋಡಿ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀರಾ, మీరు ఏ ఒక కార్యములో ఈ ఒక శ్రమను మీరు కలిగి ఉన్నారు. ಜೆಹೋವಾ ಸಹಾರ್, జెహోవా ನಿಮ್ಮನ್ನು జహార్, ನಿಮ್ಮನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವ ದೇವರು మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ನಿಮ್ಮ ಕೊರತೆಗಳೆಲ್ಲ ನೀಗಿಸುತ್ತಾನೆ. మీ శ్రమలన్నీ తీసివేస్తాడు. ಆಮೆನ್. ఆమేన్. ಕೊರತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಮಗು ಇಲ್ಲದೆ ಇರುವಂತದ್ದು ಮಾತ್ರ ಅಲ್ಲ, శ్రమలు అంటే పిల్లలు లేనట్టివి మట్టుమే ಎಲ್ಲಾ కాదు, ಕೊರತೆಗಳು అన్ని కార్యములు ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ క్రీస్తుడైన ಆತನು యేసు యొక్క నామములో ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕೊಡುತ್ತಾನೆ. ఆయన ఇచ్చేదే సంపూర్ణంగా అన్ని ఇస్తాడు. హల్లెలూయా. 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 ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಏನಾದ್ರು ಕೊರತೆ ಇದೆಯಾ, మీ జీవితంలో ఏదైనా ఒక శ్రమలు ಅಥವಾ ఉన్నాయా? ನಿಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಏನಾದ್ರು ಕೊರತೆ ಇದೆಯಾ, మీ యొక్క కుటుంబంలో ఏదైనా శ్రమలు ఉన్నాయా? ದೇವರು ನೆನೆಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు జ్ఞాపకం ನಿಮ್ಮ చేసుకుంటున్నాడు. ಕೊರತೆಗಳನ್ನು ಆತನು ನೀಗಿಸುತ್ತಾನೆ. మీ యొక్క శ్రమలో ఆయన ಆಮೆನ್. నీగించగలిగిన ನಿಮ್ಮ వాడు. ಕೊರತೆಗಳನ್ನ ದೇವರು ನೀಗಿಸುತ್ತಾನೆ. ఆయన మీ యొక్క శ్రమలు The నీగించే second, దేవుడు. ಎರಡನೇದಾಗಿ రెండోదిగా ಏಸಾಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ యెషయా ప్రవాదన గ్రంథము 38ನೇ ಅಧ್ಯಾಯ 38వ అధ్యాయము 3ನೇ ವಾಕ್ಯ. 3వ వాక్యం. ಏಸಾಯ 38:3. యెషయా 38:3. ಆ. 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 ಆಮೆನ್ ಆಮೆನ್ ಆಮೆನ್. ಇಲ್ಲಿ ಯೆಶಾಯ ಪ್ರವಾದಿ, ఇక్కడ యెషయా ప్రవక్త ಈ ಒಂದು ಎಸೆಕಿಯಲ್ ಅರಸನಿಗೆ ಒಂದು ದೇವರ ಸಂದೇಶವನ್ನ ಕೊಡುತ್ತಾ ಇದ್ದ. ఇచ్కి ఆ ఒక సందేశమును ఇస్తున్నాడు. ದೇವರು ಯೆಶಾಯನಿಗೆ ವಾಕ್ಯವನ್ನ ಹೇಳಿ ಆತನ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు యెషయాకి ఒక వాక్యాన్ని చెప్పి ಆ ಒಂದು ವಾಕ್ಯ పంపిస్తున్నాడు. ಏನಂದ್ರೆ, ఆ ఒక్క వాక్యం ఏంటంటే, ಎಜಿಕಿಯ ಅರಸನಿಗೆ, ఆ ఇచ్కి ఆ రాజుకు ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಿನ್ನ ಒಂದು ಕಾಲವು ಮುಗಿಯಿತು. అయితే ఆ ఇచ్కి రాజుకు చెప్తున్నాడు, నీ ఒక సమయము గడిచిపోయింది. ನಿನಗೆ ಉಂಟಾಗಿರುವಂತ ಈ ರೋಗದಲ್ಲಿ ಈಗ ನೀನು ಸತ್ತು ಹೋಗ್ತಿ. నీకు కలిగిన ఈ ఒక రోగంతో చచ్చిపోతావు. ಮನೆ ಕಾರ್ಯಗಳನ್ನ ನೀನು ಸರಿ ಮಾಡಿಕೋ. అయితే నీకున్న కార్యములన్నిటిని సరి ಅದನ್ನು చేసుకో. ಕೇಳಿದ ತಕ್ಷಣ
ತಕ್ಷಣ దీన్ని చెప్పిన వెంటనే ಏಜ್ಕ ಅರಸನು ఆ ఇచ్కి అరసు రాజు ಆತನು ದೇವರ ಬಳಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ఆయన ಮಾಡುತ್ತಾನೆ. దేవుని దగ్గరికి వచ్చి ಆತನು ప్రార్థన ಪ್ರಾರ್ಥನೆ చేస్తున్నాడు. ಮಾಡುವಾಗ ఆయన ప్రార్థన ದೇವರೇ చేసేటప్పుడు ನನ್ನನ್ನು ನಿನ್ನ ದೃಷ್ಟಿಗೆ ನೆನಪಿಗೆ ತಂದುಕೋ, దేవుడా నీ దృష్టితో నన్ను జ్ఞాపకము చేసుకో, ನನ್ನನ್ನು ನಿನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೋ నన్ను నువ్వు జ్ఞాపకము ಎಂಬುದಾಗಿ చేసుకో. ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ఈ రకంగా ప్రార్థించినప్పుడు ದೇವರು ಆತನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಲಾಲಿಸಿ దేవుడు ఆయన ఒక ప్రార్థన విని ತಿರುಗಾ ಯೆಶಾಯ ಪ್ರವಾದಿಯನ್ನ ಕರೆದು మళ్ళీ ఏషాయ ప్రవాదిని పిలిచి ಯೆಶಾಯ ಪ್ರವಾದಿಯ ಮೂಲಕವಾಗಿ ఏషాయ ప్రవక్త మూలకంగా ಯೆಹೆಜ್ಕೇಲನಿಗೆ 15 ವರ್ಷವನ್ನ ಸೇರಿಸಿ ಕೊಡ್ತಾ ಇದ್ದ. ఇచ్కియకు 15 ఏళ్ళు ఆయనకి మళ్ళీ ఇస్తున్నాడు. ಈಗ ಆತನು ರೋಗದಲ್ಲಿ ಸಾಯುವಂತ ಒಂದು ಸ್ಥಿತಿ ಆಯ್ತು, ಎಂಡ್. అయితే అనారోగ్యములో చావడానికి ఆ ఒక చివరికి వచ్చి ఉన్నాడు. ಆದ್ರೆ ದೇವರು అయితే దేవుడు ಆತನಿಗೆ ಒಂದು ಹೊಸ ಜೀವನವನ್ನ ಕೊಟ್ಟರು. మళ్ళీ ఒక నూతనమైన జీవితాన్ని ఆయనకి ఇచ్చి ನಿಮ್ಮನ್ನು ఉన్నాడు. ನಡೆಸಿಕೊಳ್ಳುವ ದೇವರು మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు ನಿಮಗೆ ಗೂಡಿಸಿ ಕೊಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. మీకు మళ్ళీ చేర్చి దానికి ఎక్కువగా ఇస్తున్నాడు. బలహీనವಾಗಿರುವುದಾದರೆ, బలహీనములతో ఉండేదైతే, ಅನಾರೋಗ್ಯವಾಗಿರುವುದಾದರೆ, అనారోగ్యంతో ఉండేదైతే ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವ ದೇವರು మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు ನಿಮಗೆ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಕೊಡುತ್ತಾರೆ. మీకు ఆ ఒక స్వస్థతను ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ యోహాను 5వ అధ్యాయములో 38 ವರ್ಷವಾಗಿ ಒಬ್ಬನು ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದಾನೆ. అయితే 38 సంవత్సరాలుగా ఒక అనారోగ్యముతో పడి 1ನೇ ఉన్నాడు. ವಾಕ್ಯದಿಂದ 9ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಓದಿದ್ರೆ ಆ ಒಂದು ಘಟನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 1 నుండి చూసేదైతే ఆ వాక్యములో రాయబడి ఉంది. ಬೆದಾಸ್ತ ಅನ್ನುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಆತನು ಕುಳಿತಿದ್ದಾನೆ. బెతస్దా అనే ఒక కోనేరు దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు. ಹೇಳುವುದಾದ್ರೆ ಬೆದಸ್ತದಲ್ಲಿ ಒಬ್ಬ ದೇವದೂತನು ಬಂದು ಆ ನೀರನ್ನ ಕಲಕುತ್ತಾನೆ. అయితే ఆ బెతస్దా అని చెప్పేదైతే అక్కడ దేవదూతుడు వచ్చి ఆ నీళ్లతో కడుగుతాడు. ಅದು ಆತನು ಹೋದ ನಂತರ ಮೊದಲನೇದಾಗಿ ಯಾವ ರೋಗಿಯಸ್ಥರು ಹೋಗಿ ಆ ನೀರಿನಲ್ಲಿ ಇಳಿತಾರೋ, అయితే అక్కడ పొంగి ఆ నీళ్ళని ఎవరైతే మొదటిగా వెళ్ళి ముడతారో ಎಂತ ರೋಗವಿದ್ದರೂ ಕೂಡ ವಾಸಿ ಆಗ್ಬಿಡ್ತದೆ. వాళ్ళకి ఎలాంటి రోగం ఉన్నా కూడా అది అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ಆ ಬೆದಸ್ತ ಕುಲದ ಸುತ್ತಲೂ ಅನೇಕ ರೋಗಿಯಸ್ಥರು ಅದಕ್ಕೋಸ್ಕರ ಕಾಯ್ತಾ ಇರ್ತಾರೆ. అక్కడున్న ఆ బెతస్తలో దాని చుట్టూ ఉన్న అన్ని అనారోగ్యాలు అక్కడ ಅನೇಕರು ಆ ರೀತಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. అనేకులు వచ్చి దాని నుండి ఆరోగ్యాన్ని ಆದರೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಲ್ಲಿ ಇದ್ದಾನೆ, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. 38 ವರ್ಷಗಳಾಗಿ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఆయన 38 ఏళ్లుగా అక్కడే ఉన్నాడు. ಆತನಿಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಆತನಿಗೆ ಆಸೆ, ఆయనకి స్వస్థత కలగాలని ఆయనకు ఒక ఆశ. ಆದ್ರೆ ಈತನು ಆ ನೀರಿನಲ್ಲಿ ದೇವದೂತನು ಬಂದು ಹೋದ್ಮೇಲೆ ಹೋಗಿ ಇಳಿಯೋದೊಳಗಡೆ ಬೇರೆ ಒಬ್ಬ ರೋಗಿಸ್ತನಲ್ಲಿ ಬಂದು అయితే దేవదూతుడు అక్కడ వచ్చి వెళ్ళిన వెంటనే వెళ్ళాలి అనుకున్నారు, ఎవరైనా వచ్చేస్తారు. ಈತನಿಗೆ ಸಹಾಯ ಮಾಡೋಕ್ಕೂ ಯಾರು ಇಲ್ಲ. ఈయనకి సహాయం చేయడానికి కూడా ఎవరు లేరు. ಆತನು ತುಂಬಾ ಕಷ್ಟದಲ್ಲಿ ಇದ್ದ. అయితే అక్కడ చాలా కష్టంతో ఉన్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. యేసు స్వామి ఆ చోటికి ಆ వెళ్తున్నారు. ಸ್ಥಳಕ್ಕೆ ಹೋದ ಮೇಲೆ ఆ చోటికి ಆ 38 ವರ್ಷವಾಗಿ ರೋಗವಾಗಿದ್ದಂತ ಆತನನ್ನ ನೋಡಿ, ఆ 38 ఏళ్ల నుండి అనారోగ్యంతో ఉండే ఆయన ನೋಡಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೇಳ್ತಾರೆ, అక్కడ యేసు ప్రభు అడుగుతున్నారు, ಸ್ವಸ್ಥತೆವಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸ್ತೀಯಾ? నువ్వు స్వస్థతాన్ని పొందడానికి ఆశ కలిగి ఉన్నావా? ಹೇಳ್ತಾನೆ, ಹೌದು, ನಾನು ಸ್ವಸ್ಥತೆ ಆಗ್ಬೇಕು. వెంటనే ఆయన చెప్తాడు, అవును నేను స్వస్థత పొందాలి, ಆಗ್ತಾ ಇಲ್ಲ, నా వల్ల అవడలేదు, ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಕ್ಕೆ ಯಾರು ಇಲ್ಲ, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు, ಹೋಗಿ ನೀರಿನಲ್ಲಿ ಇಳಿಸಕ್ಕೆ ಯಾರು ಇಲ್ಲ, నన్ను తీసుకొని పోయి నీళ్ళలో వదలడానికి ఎవరు కూడా లేరు, ಹೋಗೋದೊಳಗಡೆ ಬೇರೆಯವರು ಬಂದ್ಬಿಡ್ತಾರೆ, నేను వెళ్ళే లోపల వేరే వాళ్ళు వస్తున్నారు ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳುವಾಗ అలా అనుకుని ఆయన చెప్పేటప్పుడు ಯೇಸು ಸ್ವಾಮಿ ಆತನನ್ನು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಗುಣಪಡಿಸಿದ. యేసు ప్రభు ఆయన సంపూర్ణంగా స్వస్థము చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಎಷ್ಟು ವರ್ಷಗಳು? ఎన్ని సంవత్సరాలు? 38 ವರ್ಷಗಳು. 38 ఏండ్లు. 38 years. 38 ఏండ్లు. ಸಹಾಯ ಯಾರು ಸಹಾಯ ಇಲ್ಲ. ఎవరి యొక్క సహాయము లేదు. ಬಂದಂತ ಅನೇಕರು ವಾಸಿಯಾಗಿ ಹೋದರು. వచ్చిన అనేకులు వచ్చి స్వస్థం పొందుకొని వెళ్ళారు. ಆದವರು ಕೂಡ ನೆನೆಸಿಲ್ಲ ಇವನಿಗೆ ಏನನ್ನ ಮಾಡೋಣ ಅಂತ. స్వస్థతం పొందుకున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ಆದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಆತನನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡು, అయితే యేసు ప్రభు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಯೇಸು ಸ್ವಾಮಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದಂತ ಸಮಯದಲ್ಲಿ యేసు ప్రభు ఈ లోకంలో ఉండే సమయంలో ಕೆಲವು ನಿರ್ದಿಷ್ಟವಾದ ಸ್ಥಳಗಳಿಗೆ ಮಾತ್ರ ಅವರು ಹೋಗ್ತಾ ಇದ್ರು. అయితే ఒక నిర్దిష్టమైన ఒక చోటికి మాత్రమే ఆయన వెళ్తున్నాడు. ನೆನೆಸಿ ಹೋಗ್ತಾನಂದ್ರೆ ಅದು ದೊಡ್ಡ ಕಾರ್ಯ. అయితే ఆయన దాన్ని మెచ్చుకొని అక్కడికి వెళ్తున్నాడు. ఒక పెద్ద కార్యం అది. ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವ ದೇವರು మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ಗುಣಪಡಿಸುತ್ತಾರೆ. ఆయన స్వస్థత ఇచ్చేయగలిగిన దేవుడు, ನಿಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುತ್ತಾರೆ, మిమ్మల్ని బలపరిచే దేవుడు. ಮೂರನೇದಾಗಿ మూడోదిగా ವಿಮೋಚನ ಕಾಂಡ 2ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಾಕ್ಯ. నిర్గమకాండము 2ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಾಕ್ಯ. రెండో అధ్యాయము 24వ వాక్యం. 2:24. ದೇವರು ಅವರ ನರಳಾಟವನ್ನು ಕೇಳಿ ತಾನು ಅಬ್ರಹಾಮ, ಈಸಾಕ, ಯಾಕೋಬರಿಗೆ ಮಾಡಿದ ವಾಗ್ದಾನವನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡು. ಆಮೆನ್. కాగా దేవుడు
వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ಆಮೆನ್ ಆಮೆನ್ ಆಮೆನ್. ಈ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಇರುವಾಗ ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో చాలా శ్రమలో ఉండేటప్పుడు ಅವರು ದೇವರನ್ನು ನೋಡಿ ಕೂಗಿದಾಗ వాళ్ళు దేవుని చూసి పిలిచిన వెంటనే ದೇವರು ಅವರ ಕೂಗನ್ನ ಕೇಳಿದರಂತೆ. దేవుడు వాళ్ళ అరుపును ಆಮೆನ್. విన్నాడు అని అక్కడ ఉంది. ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳುತ್ತದೆ ಅವರ ನರಳಾಟವನ್ನ ಕೇಳಿದರು. అయితే దాని అర్థం ఏంటంటే చాలా ఘోరంగా వాళ్ళ ఆ శబ్దము, ಅವರ ಒಂದು ಇಕ್ಕಟ್ಟನ್ನ ದೇವರು ಕೇಳಿದರು. వాళ్ళు ఉండే ఆ ఒక్క శ్రమను ಅವರಿಗೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಕೂಗುತ್ತಾ అయితే ಇದ್ದರು. వాళ్ళ ఆ చేతులు అవ్వటం లేదని ఆ ఒక్క శబ్దాన్ని దేవుడు విన్నాడని. ಅವರು ಕೂಗಿದಾಗ వాళ్ళు పిలిచిన అరిచిన అరుపులు ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ ವಾಗ್ದಾನ ಅಂತ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అయితే కన్నడలో చెప్పబడి వాగ్దానం అని చెప్పబడి తెలుగులో ఉంది. ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ ನಿಬಂಧನ. తెలుగులో చెప్పబడి ఉంది నిబంధన. ಅಂದ್ರೆ ಕವನೆಂಟ್. ಇಟ್ಸ್ ಅ ಕವನೆಂಟ್, ಒಡಂಬಡಿಕೆ. అది నిబంధన. ಹಾಗಂದ್ರೆ ದೇವರು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. అయితే దేవుడు నిబంధనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గాడ్, అతను ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ ದೇವರು. ఆయన నిబంధము చేసుకునే దేవుడు. ಯಾವಾಗ? ఎప్పుడు? ಆದಿಕಾಂಡ 15ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఆదికాండం 15 ಅಬ್ರಹಾಮನ ಜೊತೆಗೆ అబ్రహాముతో ದೇವರು తోడై ಒಂದು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. దేవుడు ఒక అబ్రహాముతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ಬ್ಲಡ್ ಕವನೆಂಟ್, ಅದು ರಕ್ತದ ಒಡಂಬಡಿಕೆ. అది రక్త నిబంధన ಆ అయి ಒಂದು ఉంటుంది. ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳುವಾಗ ఆ ఒక నిబంధన చేసుకునేటప్పుడు ನನ್ನ ಜನರನ್ನ ಐಗುಪ್ತ ದೇಶದಿಂದ ನಾನು ಬಿಡಿಸಿಕೊಂಡು ಬರುತ್ತೇನೆ. నా ఒక ప్రజలు నేను ఐగుప్త దేశాన్ని నుండి విడిపించుకొని ಅವರು వస్తానని ಆ ಒಂದು చెప్తున్నాడు. ದೇಶದಿಂದ ಬರುವಾಗ వాళ్ళు ఆ దేశాన్ని నుండి వచ్చేటప్పుడు ಗಂಭೀರವಾಗಿ ಬರುತ್ತಾರೆ. చాలా గంభీరముగా ಅನೇಕ వస్తున్నారు. ಆಶೀರ್ವಾದಗಳೊಟ್ಟಿಗೆ ಬರುತ್ತಾರೆ. చాలా ఆశీర్వాదముతో ಇದು వస్తున్నారు. ದೇವರು ನುಡಿದಂತ ಕವನೆಂಟ್, ಮಾಡಿದಂತ ಒಡಂಬಡಿಕೆ. ಇದು దేవుడు చేసిన నిబంధన. ಈಗ ಇವರು ಕೂಗಿದಾಗ వీళ్ళు అరిచిన అరుపులు ದೇವರು ತಕ್ಷಣ ಆ ಒಂದು ಒಡಂಬಡಿಕೆಯನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡು దేవుడు వెంటనే ఆయన ఒక నిబంధనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. కవనెంట్ గాడ్. ఆయన నిబంధనము కలిగిన దేవుడు. మురియలారదు కవనెంట్, ಒಡಂಬಡಿಕೆ. అయితే విరగొట్టడానికి అవ్వలేనట్టి ఒక ఆ నిబంధన. ಈಗ ದೇವರು ಇದನ್ನು ಇವರ ಒಂದು ಕೂಗನ್ನ ಕೇಳಿದ ತಕ್ಷಣ దేవుడు వీళ్ళ ఆ అరుపులను విన్న వెంటనే ಅಬ್ರಹಾಮನಿಗೆ, ಇಸಾಕನಿಗೆ, ಯಾಕೋಬನಿಗೆ ಮಾಡಿದ ಒಡಂಬಡಿಕೆಯನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. అబ్రహాముకు, ఈసాకుకు, యాకోబుకు చేసుకున్న ఒక నిబంధనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 105ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ, కీర్తన గ్రంథము 105లో 105 ಕೀರ್ತನೆ ಫುಲ್ ನೀವು ಓದಿ ನೋಡಿದ್ರೆ 105 కీర్తన గ్రంథము సంపూర్ణంగా చదివితే ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಹೊರಗಡೆ ಬಂದರು. ఎలా ఇశ్రాయేల్ ప్రజలు బయటికి వచ్చారు? ಅವರು ಅರಣ್ಯದಲ್ಲಿ ಹೇಗೆ ಪ್ರಯಾಣ ಇತ್ತು? వాళ్ళు అరణ్యములో వాళ్ళ ప్రయాణం ఎలా ఉన్నది? ಸುಂದರವಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿರುತ್ತದೆ. చాలా బాగా అక్కడ చెప్పబడి ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ చెప్పబడి ఉంది. ದೇವರು ಅಬ್ರಹಾಮನ ಜೊತೆಗೆ, ಇಸಾಕನ ಜೊತೆಗೆ, ಯಾಕೋಬನ ಜೊತೆಗೆ ಮಾಡಿಕೊಂಡ ಒಡಂಬಡಿಕೆಯಿಂದ దేవుడు అబ్రహాము, ఈసాకు, యాకోబుతోడు చేసుకున్న నిబంధన మూలన ತನ್ನ ಜನರನ್ನ ಗಂಭೀರವಾಗಿ ಹೊರಟು ಬಡಕೆ ಮಾಡಿದರು. 42-43ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ఆయన ప్రజలను గంభీరముగా బయటికి తీసుకొని వస్తున్నాడని చూడవచ్చు. 42-43 ಹೇಗೆ ಬಂದರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು? ఎలా వచ్చారంటే ಗಂಭೀರವಾಗಿ ಹೊರಟು ಬಂದರು. చాలా గంభీరముగా బయటికి వస్తున్నారు. హల్లెలూయా. ಹೇಗೆ? ఎలా అంటే ದೇವರು ತನ್ನ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡು, దేవుడు ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ಆತನ ವಾಗ್ದಾನವನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಂಡು, ఆయన ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ವಾಗ್ದಾನಗಳು, ಆತನ ಒಡಂಬಡಿಕೆ ಅದನ್ನ ಖಂಡಿತವಾಗಲು ಮುರಿಯದೆ ನೆರವೇರಿಸುವ ದೇವರು. అయితే ఆయన ఒక నిబంధన, వాగ్దానాన్ని ఎన్నటికీ ఆయన మర్చిపోడు. ನಿಮ್ಮನ್ನು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುವ ದೇವರು, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ಟೈಮ್ ಆಗ್ತಾ ಇದೆ. ಫೈನಲ್ ಆಗಿ ಒಂದೇ ಒಂದು ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಅನ್ನು ಹೇಳಿ ನಾನು చివరిగా ఒక కార్యము చూసి ముగిద్దాం. ಆಮೇಲೆ ಎಸ್ತರల ಪುಸ್ತಕದಲ್ಲಿ ಒಂದು ಘಟನೆ ನೋಡುತ್ತೇವೆ. ఎస్తర్ పుస్తకములో ఒక కార్యమును చూద్దాం. ಎಸ್ತರల ಪುಸ್ತಕದಲ್ಲಿ, ఎస్తర్ పుస్తకములో ಮುಖ್ಯವಾಗಿ ಒಂದು 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಒಂದು ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಘಟನೆ ನಡೆಯುತ್ತದೆ. 6వ అధ్యాయములో ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యము జరుగుతుంది. ಆ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ఆ ఒక చోటున ಆಮಾನ್ ಅಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ. ఆమాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ಆಮಾನ್ಗೆ ಒಂದು ಹೆಂಡತಿ ಇದ್ದಾರೆ. ఆమానుకు ఒక భార్య ఉంటుంది. ಅವರ ಹೆಸರು ಏನಂದ್ರೆ, ఆమె పేరేంటంటే ಸಿರೇಶ್. సెరేష్. ಏನದು? ಸಿರೇಶ್. ಸುರೇಶ್ ಅಲ್ಲ, ಸಿರೇಶ್. ಸುರೇಶ್ ಕಾದು, ಸೆರೇಶ್. ಓಕೆ, ಎಲ್ಲ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಹೇಳಿದ್ರೆ ಕನ್ಫ್ಯೂಷನ್ ಆಗುತ್ತೆ, ಅದಕ್ಕೆ ನಾವು ಆಮನ್ನ ಇಟ್ಕೊಳ್ಳೋಣ. ಓಕೆ, ಅವರು ಮನೆಯವರು ಇದ್ದಾರೆ. అయితే ఆమాన్ ఆయన ఉన్నాడు. ಈ ಆಮಾನ್ ಬಂದು ಆ ಒಂದು ಆಗಸ್ ರಾಜನ ಹತ್ತಿರದಲ್ಲಿ ಇದ್ದವನು. అయితే ఈ ఆమాన్ అనే వ్యక్తి వచ్చి అరసుకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, ತುಂಬಾ ಅಧಿಕಾರದಲ್ಲಿ ತುಂಬಾ ಒಂದು ಹೆಸರುವಾಸಿಯಾಗಿದ್ದವನು. అయితే ఆయన చాలా అధికారంలో ఉన్నతముగా పేరు పొందిన వ్యక్తి. ಆತನು ಹೊರಗಡೆ ಬರುವ ಸಮಯದಲ್ಲಿ ಎಲ್ಲ ఆయన బయటికి వచ్చే సమయంలో ಅಲ್ಲಿ
మొర్దెగాయ్ ಅಂತ ಒಬ್ಬನು ಇದ್ದಾನೆ. అక్కడ మొర్దెకాయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ಆತನು ಯಹೂದ್ಯನು, ಈಸ್ ಎ ಜ್ಯೂಸ್. ఆయన వచ్చి యహూద్యుడు. ಯಹೂದ್ಯರು ಯಾವ ಮನುಷ್ಯರಿಗೂ ತಲೆ ಬಾಗುವುದಿಲ್ಲ. యహూద్యులు వచ్చి ఏ ఒక మనిషికి కూడా తలకి వాళ్ళని నమస్కరించరు. ದೇವರಿಗೆ ಮಾತ್ರ ತಲೆ ಬಾಗುತ್ತಾರೆ. దేవునికి మటుకుమే వాళ్ళు నమస్కరిస్తారు. ಅದಕ್ಕೆ ನೆಬುಗಾತ್ ನೇಚರನ್ನು ಮಾಡಿದ ಆ ಒಂದು ವಿಗ್ರಹಕ್ಕೆ ತಲೆ ಬಾಗಿಲ್ಲ, ಅವರು ತಲೆ ಬಾಗುವುದಿಲ್ಲ. అందుకే నెబుకాద్ నేచర్ చేసిన ఆ విగ్రహానికి వాళ్ళు నమస్కరించలేదు, ముఖము లేదు. ಈ ಒಂದು ಹಾಮಾನನಿಗೆ ಏನು ಕಷ್ಟ ಅಂದ್ರೆ, ఈ ఒక హామాన్కి ఏం కష్టం అంటే ಮೊರ್ದೆಗಾಯ್ ತಲೆ ಬಾಗಿಸ್ಬೇಕು. అయితే ఈ మొర్దెకాయ్ వచ్చి తలను తగ్గించాలి. ಎಲ್ಲರೂ ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮಿ ಅಂದ್ರೆ ಇವನು ಹಂಗೆ ನೋಡ್ತಾ ಇರ್ತಾನೆ. అందరూ తల ఒగ్గించి నమస్కారం స్వామి అంటే ఈయన అలాగే చూస్తుంటాడు. ಮೊರ್ದೆಗಾಯ್ ಹಾಗೇನೆ ಇರ್ತಾನೆ. మొర్దెకాయ్ అలాగే ఉంటాడు. ಅವನಿಗೆ ಹಾಮಾನನಿಗೆ ತುಂಬಾ ಕೋಪ ಬಂತು. అయితే ఆమానుకు చాలా కోపం కలిగింది. ಏನಾದ್ರು ಮಾಡಬೇಕು, ఈ మొర్దెకాయ్కి ఏదైనా చేయాలి. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ అదే ఒక సమయంలో ಯಹೂದ್ಯರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಯಹೂದ್యులకు విరోధముగా ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ನಡೆಯುತ್ತಾ ಇದೆ. ಅನೇಕ ಕಾರ್ಯಗಳು అక్కడ జరుగుతున్నాయి. ಯಹೂದ್ಯರಿಗೆ ಬಾಧನೆಗಳು ಉಂಟಾಗುವಂತ ಒಳಸಂಚುಗಳು ಸುತ್ತಲೂ ನಡೆಯುತ್ತಾ ಇದೆ. యహూద్యులకు విరోధముగా వాళ్ళకి బాధ కలిగించక అనేక కార్యಗಳು జరుగుతున్నాయి. దాని మధ్యలో ಹಾಮಾನನು ಮೊರ್ದೆಗಾಯನ ಹೇಗಾದ್ರೂ ಕೊಂದಾಕಬೇಕು. అయితే ఈ ఆమాను వచ్చి మొర్దెకాయ్ని ఎలాగైనా చంపాలి అని కార్యం చేస్తున్నాడు. ಮನೆಗೆ ಹೋಗಿ ತುಂಬಾ ಕಷ್ಟವಾಗಿ ಹಂಚಿಕೊಳ್ತಾನೆ, ನನಗೆ ಈ ಮೊರ್ದೆಗಾಯ್ ಮಾಡೋದು ಏನೋ ನನಗೆ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಇದೆ. అయితే ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పుకుంటున్నాడు స్నేహితులకు, మనేలి చేసేది నాకేదో చాలా కష్టంగా ఉంది. సిరేష్ ಹೇಳ್ತಾರೆ, ఇంటిలో ఉండే సిరేష్ ఆయన భార్య చెప్తుంది, ಯಾಕಪ್ಪ ಚಿಂತೆ ಪಡ್ತೀಯಾ, నువ్వు ఎందుకు దాని గురించి యోచిస్తావు? 50 ಮೊಳ ಜ್ಞಾನದ ಕಂಬ ಮಾಡು, ಜ್ಞಾನ ಹಾಕುವಂತ. అయితే 50 మారులు ఆ ఒక కంబాని మేము చేస్తాము. రాజున హತ್ರ ಹೋಗಿ ಮಾತಾಡು ಅಷ್ಟೇ, ಅವನ ಜ್ಞಾನಕ್ಕೆ ಕಂಬಕ್ಕೆ ಹಾಕು, ಆತನ ಸತ್ತು ಹೋಗ್ತಾನೆ. అయితే రాజు దగ్గర వెళ్ళి నువ్వు రాజు దగ్గర నువ్వు అడుకునిరా దాని. ಸೂಪರ್ ಪ್ಲಾನ್, ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿ ಐಡಿಯಾ ಇದೆ, ಓಕೆ ಹಾಗೆ ಮಾಡೋಣ. 50 ಮೊಳ ಕಂಬ ಮಾಡ್ಬಿಟ್ಟ. అయితే 50 మారులు ఆ ఒక దీన్ని చేద్దామని వాళ్ళు చెప్తారు. ಮಾಡಿದ ತಕ್ಷಣ ఇతనికి తడియಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, రాజుల ಹತ್ರ ಹೋಗಿ పర్మిషన్ తಗೋಬೇಕು. అయితే దీన్ని చేసిన వెంటనే ఆయన చేతిలో ఉండడానికి అవుతలేదు, రాజు దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు. రాత్రిನಲ್ಲಿ ఆలోచನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే ఈయన రాత్రిలో ప్లాన్ చేసుకుంటున్నాడు. అదే రాత్రి సీన్ నెంబర్ 2 రాజನ ಅರಮನೆಯಲ್ಲಿ. అదే సమయంలో ఆ రాజు యొక్క ఇంటిలో ఒక కార్యం జరుగుతుంది. ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸಿ. అయితే చివరిగా ರಾತ್ರಿ ಹಾಮಾನನು ಮೊರ್ದೆಗಾಯನ ಕೊಂದಾಕ್ಬೇಕಂತ ಕುಟುಂಬವಾಗಿ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఉరి తీయాలి, మొర్దెకాయ్ని ఉరి తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. ಇವರಿಗೂ ನಿದ್ರೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. ಸೇಮ್ ನೈಟ್ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ, ಪ್ಲಾನಿಂಗ್ ಮೀಟಿಂಗ್, ಹೇಗೆ ಅವನ್ನ ಹಾಕೋದು, ಕೊಂದಾಕೋದು. అయితే వాడిని ఎలా ఉరి తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. ಅದೇ ರಾತ್ರಿನಲ್ಲಿ, అయితే అదే సమయం అదే రాత్రిలో ಈ ಅರಸನಿಗೆ ನಿದ್ರೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. ఈ రాజుకు వచ్చి నిద్ర వస్తలేదు. ಇವನು ತಿರುಗಿ ಮಲಗ್ತಾನೆ, ಸುತ್ತಿ ನಿದ್ರೆನೇ ಬರ್ತಾ ಇಲ್ಲ. అలా పనుకొని ఏ చేసినా నిద్ర వస్తలేదు. ನಿದ್ರೆ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀವೆಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತೀರಾ? మాకు నిద్ర రాలేదంటే ఏం చేస్తాము? ಮೊಬೈಲ್ ತೆಗೆದು ನೋಡ್ತೀರಲ್ಲ, ಮೊಬೈಲ್ తీసి చూస్తామా? ನಿದ್ರೆ ಬಲಿಂದರೆ ನಾರ್ಮಲ್ ಮೆಲೋಡಿ ಸಾಂಗ್ ಕೇಳಿದ್ರೆ ನಿದ್ರೆ ಬರುತ್ತೆ. ನೋಡಿ, ಇದೆಲ್ಲ ಐಡಿಯಾ. పోతే ఏదైనా పాటను వింటే మాకు నిద్ర వస్తుంది. ಅದು ನಾರ್ಮಲ್ ಆಗಿ ಅಲ್ವಾ? ಈಗ ಮಕ್ಕಳನ್ನ ನಾವು ಲಾ 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 ಅಂತ ಇದು ಮಾಡಿದ್ರೆ ಅದು ನಿದ್ರೆ ಮಾಡ್ಬಿಡುತ್ತೆ. ಇದೆಲ್ಲ ನಾರ್ಮಲ್ ನಮ್ಮ ಮೈಂಡ್ ಕೂಡ మేము ಪಾಡಿಸಿ. ಈಗ ಈ ಒಂದು ರಾಜನು ನಡಬಡಿಯ ಪುಸ್ತಕ, ಏನು ಕಾಲ ನಡೆದಂತ ಘಟನೆಗಳ ಪುಸ್ತಕವನ್ನು ತಗೊಬಂದು ಓದಿ ಅಂತ ಆತನು ಕೂತ್ಕೊಂಡು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే ఆయన ఒక ద్వితీయోపదేశ కాండమును ఆ యొక్క పుస్తకాన్ని తీసుకొచ్చి దాన్ని చదవాలని అనుకుంటున్నాడు. నైట్ ನಲ್ಲಿ ಅದನ್ನು ಓದುತ್ತಿರುವಾಗ ఆ రాత్రి దాన్ని తీసి ಅಲ್ಲಿ ಒಂದು ಘಟನೆ ಮೆನ್ಷನ್ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ ఒక కార్యము రాయబడి ఉంది. ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅಂದ್ರೆ, ఏం రాయబడి ఉందంటే, ಮೊರ್ದೆಗಾಯ್ ಒಂದು ಸಾರಿ ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ, మొర్దెకాయ్ ఒకసారి ఏమి చేశారంటే, ಹೊರಗಡೆ ಇಬ್ಬರು ಹೇಗಾದ್ರೂ ಈ ರಾಜನನ್ನು ಕೊಂದಾಕ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಇಬ್ಬರು ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡು ಕಾಯ್ತಾ ಇದ್ರು. అయితే బయట ఒక ఇద్దరు వచ్చి ఈ రాజుని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేసేటప్పుడు ఆ మొర్దెగాయ్ ಬಂದು ಈ ರಾಜನಿಗೆ ವಿಚಾರವನ್ನ ತಿಳಿಸಿ ರಾಜನನ್ನ ಕಾಪಾಡಿದ. అయితే దాని గురించి ఆ ఒక సమాచారాన్ని రాజుకు ఇచ్చి అదే ತರ రాజును కాపాడుతాడు. అదే ತರ రాజుని అలివికి ನೋಡಿದ್ರೆ ಇಬ್ಬರು అదే ತರ ಕಾಯ್ತಾ ಇದ್ರು ರಾಜನ ಕೊಂದಾಕಬೇಕು. అయితే రాజు విచారించేదైతే వాళ్ళిద్దరూ అదే రకంగా అక్కడ చేస్తున్నారు. ఈ ಒಂದು ಘಟನೆ ಓದುವಾಗ ಬರ್ತಾ ಇದೆ. అయితే ఈ ఒక కార్యము అక్కడ తక్షణ అసలేతనే స్టాప్ నిల్సి. అక్కడ వెంటనే ఆయన చెప్తున్నాడు, అక్కడే ఆగండి. ಈ ಒಂದು ಮೊರ್ದೆಗಾಯ್ಗೆ ఘనపరిಸಿದ್ರ ಅವನು ನನ್ನ ಉಸಿರನ್ನು ಕಾಪಾಡಿದ್ದಾನೆ. ఈ ఒక మొర్దెకాయ్కి వచ్చి మీరు ఘనపరిచారా, ఆయన నన్ను రక్షించాడు. ಇಲ್ಲ ಸ್ವಾಮಿ, ಏನು ಮಾಡಿಲ್ಲ. వెంటనే సేవకులు చెప్తారు, లేదు స్వామి, ಹಾಗಂದ್ರೆ ಏನಾದ್ರು ಮಾಡಬೇಕು ಅಂತ ರಾಜನು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. అయితే ఏదైనా చేయాలని రాజుకు ఒక యోచన కలుగుతుంది. ಹಾಮಾನನು ದೊಡ್ಡ ಪ್ಲಾನ್ ಒಟ್ಟಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఇక్కడ ఆమాను ఒక పెద్ద ప్లాన్ తో వస్తున్నాడు. ಒಂದೇ ರಾತ್ರಿನಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. ఒకే రాత్రిలో జరుగుతున్నాయి. ಒಂದೇ ರಾತ್ರಿನಲ್ಲಿ ఒకే రాత్రిలో ಈಗ ರಾಜನು ನೆನೆಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇక్కడ రాజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ಹಾಮಾನು ಬಾಗಿಲ ಹತ್ರ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఇక్కడ ఆమాను వాకిల్లో నుండి వస్తున్నాడు. ಹೊರಗಡೆ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಬರ್ತಾ ಇದೆ,
ಬಂದಿದ್ದಾನೆ ನಿಮ್ಮನ್ನು ನೋಡುವುದಕ್ಕಾಗಿ. బయట నుండి ఆ అక్కడున్న సేవకులు చెప్తున్నారు మీ కొరకే వచ్చి ಹಾಮಾನ್ ఉన్నారు. ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದಾನೆ. ఆమాన్ బయట వచ్చి ఉన్నాడు. ಅದಕ್ಕೆ ರಾಜನು ಬರಕ್ಕೆ ಹೇಳಿ. ఆ వెంటనే రాజు చెప్తున్నాడు రమ్మండి. ಹೆಂಗಾಗ್ತಾ ಇದೆ? ఏం జరుగుతుందంటే ರಾಜನು ಮೊರ್ದೆಕಾಯನ ఘనపరచಬೇಕಂತ ప్లాన్ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే రాజు వచ్చి మొర్దెకాయిని ఘనపరచాలని యోచిస్తున్నాడు. ಹಾಮಾನನು ಮೊರ್ದೆಕಾಯನ ಕೊಂದಾಕ್ಬೇಕಂತ ಪರ್ಮಿಷನ್ ತಗೊಳ್ಳಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. అయితే మొర్దెకాయిని చంపాలని ఆమాను అక్కడికి వస్తున్నాడు. క్లైమాక్స్ ಹೆಂಗಾಗ್ತಾ ಇದೆ? అయితే ఆ రెండు కార్యములు చూడండి. ಸಂಧಿಸಕ್ಕೆ ಬಂದು ಆಮನ್ ಬಾಯಿ ತೆರೆಯೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ರಾಜನ ಕೇಳ್ತಾನೆ. అయితే ఆమాను వచ్చి నోటు తెరవడానికి ముందుగానే రాజు అడుగుతున్నాడు. ರಾಜ ಒಬ್ಬನನ್ನ ಘನಪಡಿಸಬೇಕಂದ್ರೆ ಹೇಗೆ ಮಾಡಬಹುದು? ఒక రాజు ఒకని ఘనపరచాలంటే ఎలా చేయాలి? ಆಗ ಹಾಮಾನನು ಮನಸ್ಸಲ್ಲಿ ಅನ್ಕೊಳ್ತಾನೆ, ನನ್ನ ಬಿಟ್ರೆ ಬೇರೆ ಯಾರು ರಾಜ ಘನಪಡಿಸ್ತಾರೆ? అయితే ఆమాను మనసులో అనుకుంటున్నాడు, రాజు నన్ను ఘనపరచకుండా ఇంకెవరిని ఘనపరుస్తాడని. ಆಮನ್ ಹೇಳ್ತಾನೆ, ರಾಜ ನಿನ್ನ ಕುದುರೆ ತರಬೇಕು. వెంటనే ఆమాన్ చెప్తున్నాడు, నీ గుర్రము తీసుకురావాలి, ಒಂದು ವಸ್ತ್ರವನ್ನು ತರಬೇಕು, నీ ఒక రాజు వస్త్రము ధరించాలి, ಕಿರೀಟವನ್ನು ಆತನಿಗೆ ಹಾಕಬೇಕು, నీ ఒక కిరీటాన్ని వానికి ఇవ్వాలి. ಈ ಒಂದು ಊರು ಪ್ರತಿ ಒಂದು ಬೀದಿನಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಕರೆದುಕೊಂಡು ತಂಡೂರ ಹಾಕ್ತಾ ಹೋಗ್ಬೇಕು. అయితే అన్ని వీధులను వారిని పిలుచుకొని వెళ్ళాలి. ಹೋಗುವಾಗ ರಾಜನು ಹೀಗೇ ಒಬ್ಬರನ್ನ ಗಣಪಡಿಸ್ತಾರೆ, ಹೀಗೇ ಒಬ್ಬರನ್ನ ಗಣಪಡಿಸ್ತಾರೆ ಅಂತ ಬೀದಿನಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಹೋಗ್ಬೇಕು. అయితే వెళ్ళే సమయంలో రాజు ఇలాగే గణపరుస్తాడు, రాజు ఇలాగే గణపరుస్తాడు చెప్పుకొని వెళ్ళాలి. ಹೇಳಿದ ತಕ್ಷಣ ರಾಜನಿಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು. ವಾವ್, ಸೂಪರ್ ಐಡಿಯಾ, ವೆರಿ ಗುಡ್. చెప్పిన వెంటనే రాజుకు చాలా సంతోషం కలిగింది. చాలా వెరీ గుడ్ అని ತಕ್ಷಣ ಹೋಗಿ ಮೊರ್ದೆಕಾಯಿಗೆ ಹಾಗೇ ಮಾಡು, నువ్వు అలాగే వెళ్ళి మొర్దెకాయికి నువ్వు అలాగే చెయ్యి, వెంటనే వెళ్ళి అని చెప్తాడు. ಆಮನ್ ನೆನೆಸನ, ಅಯ್ಯಯ್ಯೋ, ఆమన్ అనుకుంటాడు, అయ్యయ్యో ನಾನು ಮೊರ್ದೆಕಾಯಿನ ಆ ಒಂದು ಜ್ಞಾನ ಕಂಬಕ್ಕೆ ಹಾಕೋದಕ್ಕೆ 50 ಮೊಲ ಉದ್ದ ಮಾಡಿ ಇಟ್ಟು ಬಂದಿದ್ದೀನಿ. అయితే ఆ మొర్దెకాయిని ఆయన చంపడానికి అంత 50 ಮಾರುలంతా ఆ ఒక కెట్టిని చేసి వచ్చాను. ಇವತ್ತು ಇವನ್ನ ನನ್ನ ಕೈನಲ್ಲಿ ಹೋಗಿ ನಾನು ಇವತ್ತು ಗಣಪಡಿಸಬೇಕಾ? అయితే ఈ రోజు నా చేతి నుండి వీని గణపరచాలా? ರಾಜನ ಕಮೆಂಟ್ ಕೊಡ್ತಾನೆ, ಇಮಿಡಿಯೇಟ್ ಮಾಡು. దేవుడు అక్కడ రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, వెంటనే వెళ్ళి చెయ్యి. ಒಂದು ಕೂಡ ತಪ್ಪಬಾರದು. నువ్వు చెప్పినదంటే ఒక్కడి కూడా నువ్వు విడవకుండా అన్ని చేయాలి. ತರ ಕುದುರೆ ಬಂತು, అదే రకంగా గుర్రము కూడా వచ్చింది, ವಸ್ತ್ರ ಬಂತು, రాజ వస్త్రము కూడా వచ్చింది. ಹೊರಗಡೆಯಿಂದ ಮೊರ್ದೆಕಾಯಿ ಕರೆಯಲ್ಪಟ್ಟ, బయట నుండి మొర్దెకాయిని పిలిచారు, ಹಾಕಿಸಲ್ಪಟ್ಟಿತ್ತು, ఆయనకి వేయబడి ఉంది, ಕಿರೀಟ ಇಡಲ್ಪಟ್ಟಿತ್ತು, కిరీటము ఆయనకి పెట్టారు. ಬೀದಿ ಬೀದಿಯಾಗಿ ಈ ಒಂದು ಆಮಾನನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. అన్ని వీధులలో కూడా ఈ ఆమను ఆయన పిలుచుకొని వెళ్తున్నాడు. ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವಾಗ ಎಲ್ಲ పిలుచుకొని వెళ్ళే అన్ని ರಾಜನು చోట్ల ಗಣಪಡಿಸುವ ವ್ಯಕ್ತಿ, రాజు గణపరిచే వ్యక్తి, ರಾಜನು ಹೀಗೆ ಗಣಪಡಿಸ್ತಾರೆ, రాజు ఇలాగే గణపరుస్తాడు. ಬೀದಿ ಬೀದಿಗೆಲ್ಲ ಹೋಗುತ್ತಾರೆ, అన్ని వీధిలో కూడా తిరుక్కొని వస్తున్నాడు, ಹೇಳ್ಕೊಂಡು ಬರ್ತಾನೆ, దాన్ని చెప్పుకొని వస్తున్నాడు. ಆತನ ಮನಸ್ಸಲ್ಲಿ ಅಂತ ಇದೆ, అప్పుడు ఆయన మనసులో ఒక కార్యం ಏನೋ ನನಗೆ ಸಮಾಧಾನ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ఏదో నాకు అవుతలేదు. ಮನೆಗೆ ಹೋಗ್ತಾನೆ, ఇంటికి వెళ్తాడు, ತಿರ್ಗಾ ಮನೆಯವರು ಆಲೋಚನೆ ಕೊಟ್ಟರು ಅವರೇ ತಿರುಗಿ ಹೇಳ್ತಾರೆ, ఇంటిలో ఆలోచన ఇచ్చిన వాళ్ళు మళ్ళా చెప్తారు, ನನಗೆ ಏನ್ ಅನಿಸ್ತಾ ಇದೆ, ನೀನು ಬೇಗ ಹೋಗ್ಬಿಡ್ತೀಯ ಅನಿಸ್ತದೆ, నాకు అనిపిస్తుంది నువ్వు తొందరగానే ನನಗೇನೋ వెళ్ళిపోతావు, ನಿನಗೆ ಎಲ್ಲ ವಿರೋಧವಾಗಿ ಕಾರ್ಯಗಳು ನಡೆಯುವ ತರ ಅನಿಸ್ತಾ ಇದೆ. అయితే నాకేమో నీకు అన్ని విరోధముగా జరిగే కార్యములు నాకు తెలుస్తున్నాయి. ಮುಂದೆ ನೀನು ತಗ್ಗಿಸಲ್ಪಟ್ಟು ಹೋಗ್ತೀಯಾ, మొర్దెకాయి ముందు నువ్వు తగ్గించబడతావని. ಯಾಕಂದ್ರೆ ఎందుకంటే God remembered Mordecai. దేవుడు మొర్దెకాయిని జ్ఞాపకం చేసుకున్నాడు, ಮೊರ್ದೆಕಾಯಿನ ನೆನಪಿಗೆ ತಂದು దేవుడు మొర్దెకాయిని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్ టైం, అది సరి అయిన ఒక సమయము, ಪರ್ಸನ್, సరి అయిన ఒక వ్యక్తి, ಸರಿಯಾದ ಸಮಯ, ಸರಿಯಾದ ವ್ಯಕ್ತಿ, ಸರಿಯಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರು సరి అయిన సమయములో సరి అయిన వ్యక్తి, సరి అయిన ఒక కార్యములో ఆ దేవుడు జ్ఞాపకం ఇట్స్ నాట్ చేసుకున్నాడు. ఎ స్టోరీ, ఇది కథೆ ಅಲ್ಲ, ఇది ఏదో ఒక కథ కాదు, ಇದು ನಡೆದಂತ ರಿಯಲ್ ಘಟನೆ, ఇది నడిచిన ఒక కార్యము. ಆ ಒಂದು ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ನೋಡಿ ಹೆಂಗೆ ದೇವರು ಮಾಡಿದ್ದಾರೆ. ఈ ఒక క్లైమాక్స్ ని చూడండి, దేవుడు ఎంత బాగా నడిపించున్నాడు. ನೆನಪುಪಡಿಸಿಕೊಳ್ಳುವ ದೇವರು, దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా, ನಿಮ್ಮನ್ನು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುವ ದೇವರು. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ಒಂದು ನಿಮಿಷ దేవుడు. ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. మేమందరం ఉండే చోట లేచి నిలబడి ನೆನಪುಪಡಿಸಿಕೊಳ್ಳುವ ದೇವರು. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే God who దేవుడు. remember you. దేవుడు మమ్మల్ని జ్ఞాపకం ನಿಮ್ಮ చేసుకునే ಸನ್ನಿವೇಶಗಳನ್ನು, మీ యొక్క కష్టములను, ನಿಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು, మీ యొక్క కుటుంబాన్ని, ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನು ప్రతి ఒక్క కార్యమును ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುವ ದೇವರು. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ಬ್ರದರ್ ಸಿಸ್ಟರ್,
ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ಸನ್ನಿವೇಶವನ್ನು ನೋಡಿ ಸೋತು ಹೋಗ್ಬೇಡಿ. మీ యొక్క సన్నివేశం చూసి నువ్వు భయపడకండి. ಯಾವ ಬದಲಾವಣೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಕುಂದು ಹೋಗ್ಬೇಡಿ. ఎలాంటి ఒక మార్పు లేదు, మీరు తగ్గిపోకండి. ನಾನು ಮಾಡಿದ್ರ ಪ್ರತಿಫಲ ಏನ್ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೇನೆ, ಇನ್ನೂ ಕಷ್ಟನೇ ಇದೆ. నేను చేసిన దాంట్లో ఏది పొందుకోలేదు, ఇంకా శ్రమలు పొందుతున్నాను, ಇನ್ನೂ ಹಿಂಸೆಯಲ್ಲಿ ಇದ್ದೇನೆ, ఇంకా చాలా హింసలో ఉన్నాను, ಇನ್ನೂ ಹೋರಾಟದಲ್ಲಿ ಇದ್ದೇನೆ. ఇంకా చాలా పోరాటములో ఉన్నాను అనుకోకండి. ನಿಮಗೆ ಒಂದು ಸಂದೇಶ, మీకు ఒక సందేశం. God remember you. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం ನಿಮ್ಮ చేసుకుంటున్నాడు. ಕ್ರಿಯೆಗಳನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ತಾನೆ. మీ యొక్క కార్యములో దేవుడు ನಿಮ್ಮ జ్ఞాపకం ತ್ಯಾಗಗಳನ್ನ ನೆನಪಿಗೆ మీ యొక్క ತಂದುಕೊಳ್ತಾನೆ. ప్రార్థనలో దేవుడు ನಿಮ್ಮ జ్ఞాపకం ಒಂದು చేసుకుంటాడు. ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನ ನೆನಪಿಗೆ మీ ತಂದುಕೊಳ್ತಾನೆ. యొక్క ప్రార్థనలో దేవుడు ನೀವು జ్ఞాపకం ದೇವರಿಗಾಗಿ చేసుకుంటున్నాడు. ಮಾಡಿದ ಪ್ರತಿಗೆ ಯಾವ ಕಾರ್ಯ ವ್ಯರ್ಥವಾಗಿ ಹೋಗುವುದು. నీవు దేవుని కొరకే చేసిన ఏ ఒక్క కార్యం వ్యర్థముగా వెళ్ళిపోదు. ನಿಮ್ಮನ್ನು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುವ ದೇವರು మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ಜೆಹೋವಾ ಜಹಾ, జెహోవా జహా, ಜೆಹೋವಾ ಜಹಾ. జెహోవా జహా. ಮರೆತು ಬಿಡುವುದಿಲ್ಲ. ఆయన మర్చిపోలేదు, ಆತನು ನೆನಪು ತಂದುಕೊಳ್ಳುವ ದೇವರು. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ಸನ್ನಿವೇಶಗಳು ಬದಲಾಗ್ತದೆ. మా ఒక పరిస్థితులు ಈ మార్పు. ತಿಂಗಳಲ್ಲಿ ನಿಮ್ಮ ಸನ್ನಿವೇಶಗಳು ಬದಲಾಗ್ತದೆ. ఈ ఒక నెలలో మీ యొక్క ಈ పరిస్థితులు ತಿಂಗಳು మారుతాయి. ಮುಗಿಯುವುದು ಒಳಗಡೆ ఈ నెల ముగిసేలో ಅನೇಕ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಟೆಸ್ಟ್ ಮನಿ ಸಾಕ್ಷಿಗಳು ಬರುತ್ತದೆ. అనేక కార్యములు సాక్షులు వస్తాయి. ದೇವರ ಅದ್ಭುತ ಮಾಡುತ್ತಾರೆ. దేవుడు పెద్ద అద్భుతాన్ని ಆತನಿಗೆ చేస్తున్నాడు. ಒಪ್ಪಿಸಿ ಕೊಡೋಣ, అలాగే ಒಪ್ಪಿಸಿ ಕೊಡೋಣ. అలాగే ಯೇಸು ಸ್ವಾಮಿ యేసు ప్రభు ಶಿಲುಬೆಯ ಮರಣದ ನಂತರ శిలువ పైన మరణము అయిన తర్వాత ಆತನು ನಮಗೆ ನೆನಪು ಪಡಿಸಿ ಹೋದಂತ ಒಂದು ಕಾರ್ಯ, ఆయన మమ్మల్ని మాకు జ్ఞాపకం చేసి వెళ్ళిన ఒక కార్యం, ಆತನ ದೇಹದಲ್ಲಿ ರಕ್ತದಲ್ಲಿ ಪಾಲುಕೊಂಡು ఆయన ఒక శరీరములో రక్తములో పాలు ಆತನ పంచుకొని ಮರಣವನ್ನ ನಾವು ನೆನೆಸ್ಕೋಬೇಕು ಎಂಬುದಾಗಿ ನೆನಪು ಪಡಿಸಿದ. ఆయన ఒక మరణమును మేము జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ಆತನ ದೇಹ ನಮಗೋಸ್ಕರ ಮುರಿಯಲ್ಪಟ್ಟ, ఆయన ఒక శరీరం మా వల్ల విరిచి ಆತನ ಒಂದು ರಕ್ತ ನಮಗೋಸ್ಕರ ಸುರಿಸಲ್ಪಟ್ಟ. మా కొరకై ఆయన రక్తము కార్చి ఉన్నాడు. ನಾವು ಇದರಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲಿದ್ದೇವೆ. మేము ఇందులో పాలు పంచుకోబోతున్నాం. ಯೇಸು ಸ್ವಾಮಿ ಆತನು ತೋರಿಸಿ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಆ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ యేసు ప్రభు పట్టుకోబడిన ఆ ఒక రాత్రి ರೊಟ್ಟಿಯನ್ನ ತೆಗೆದು రొట్టెని తీసుకుని ಅದನ್ನು ಮುರಿದು దాన్ని విరిచి ತೆಗೆದುಕೊಂಡು ತಿನ್ನಿರಿ, ನಿಮಗೋಸ್ಕರ ಮುರಿಯಲ್ಪಡುವ ನನ್ನ ದೇಹ ಎಂಬುದಾಗಿ తీసుకుని భుజించండి, ఇది నా కొరకై విరిచిన నా ఒక శరీరం. ತಿಂದು ಮುಗಿದ ಮೇಲೆ దీన్ని ముగిసిన వెంటనే ರಸದ ಪಾತ್ರೆಯನ್ನು ತೆಗೆದು రసోక ಇದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಪಾನ ಮಾಡಿರಿ, దీన్ని తీసుకుని ನಿಮಗೋಸ್ಕರ ಸುರಿಸಲ್ಪಡುವಂತ ನನ್ನ ರಕ್ತವಾಗಿ. మీ కొరకై కార్చిన నా ఒక రక్తం. ಇದರಲ್ಲಿ ಪಾನ ಮಾಡುವಾಗ ಎಲ್ಲ, దీన్ని ఇందులో ಇದರಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವ ಸಮಯಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ఇందులో పానము చేసే అన్ని ನನ್ನ సమయాల్లో ಮರಣವನ್ನ ನೆನಪು నా ఒక ತಂದುಕೊಳ್ಳುತ್ತೇನೆ. మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ಆತನ ಮರಣ ఆయన ఒక మరణం ನಮಗೆ ಶಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ತಂದಿದೆ. మమ్మల్ని శాపము నుండి విడుదల ఇచ్చి, ಆತನ ಮರಣ ఆయన ఒక మరణం ನಮ್ಮನ್ನು ರೋಗದಿಂದ ಬಿಡುಗಡೆ ತಂದಿದೆ. రోగాల నుండి విడుదల ఇచ్చి, ಅದರಿಂದ ಸಿದ್ಧವಾಗಿರುವಂತವರು అందువలన సిద్ధంగా ಹಾಗೆ ఉండేవాళ్ళు ಪ್ರಾರ್ಥನೆಯೊಟ್ಟಿಗೆ ಮುಂದೆ ಬರೋಣ. అలాగే ప్రార్థనతో ముందుగా రండి. ಆತನ ಶರೀರದಲ್ಲಿ ರಕ್ತದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳ, ఆయన శరీరంలో రక్తములో పాలు పంచు. ಹಾಗೆ ಮುಂದೆ ಬಂದು ಇದನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋದ ಮೇಲೆ అలాగే ముందుగా వచ్చి తీసుకొని వెళ్ళిన ಎಲ್ಲರೂ తర్వాత ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ అందరూ చేరి ನಾವು ಇದರಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳೋಣ. ఇందులో పాలు ಆಮೇನ್. ಹಾಗೆ ಮುಂದೆ ಬರೋಣ. అందరూ ముందరికి రండి, సిద్ధంగా ఉండేవాళ్ళు. ನಿಮಗೋಸ್ಕರ ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ಆತನ ದೇಹ, ಆತನ ರಕ್ತ. ನಿಮಗೋಸ್ಕರ ಮುರಿಯಲ್ಪಟ್ಟತನ ದೇಹ 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 ರಕ್ತ. ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟತನ ದೇಹ ರಕ್ತ. ನಿಮಗೋಸ್ಕರ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ದೇಹ ಆತನ ರಕ್ತ. ನಿಮಗೋಸ್ಕರ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ದೇಹ ರಕ್ತ. ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ದೇಹ ರಕ್ತ. ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟತನ ದೇಹ ರಕ್ತ. ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟತನ ದೇಹ ರಕ್ತ. ಆಮೇಲೆ ಸಿದ್ಧವುಳ್ಳವರಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆಯೊಟ್ಟಿಗೆ ಮುರಿಯಲ್ಪಟ್ಟತನ ದೇಹ ರಕ್ತ. సిద్ధముగా ఉండేవాళ్ళు అందరూ ప్రార్థనతో, ದೇವರೇ, దేవుడా, ನನಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ನಿನ್ನ ದೇಹ, నా కొరకై విరిచిన నీ ఒక ನನಗಾಗಿ ಸುರಿಸಲ್ಪಟ್ಟ ನಿನ್ನ ಒಂದು ರಕ್ತ, నా కొరకై కార్చిన నీ ఒక రక్తం, ಪಾಲ್ಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಕೃಪೆ ಕೊಡು ಸ್ವಾಮಿ. దీంట్లో పాలు పరచుకోవడానికి ಪರಿಶುದ್ಧನಾದ ಕರ್ತನೇ, పరిశుద్ధమైన ప్రేమైన తండ్రి, ಈ ಒಂದು ಆರಾಧನೆ ಸಮಯದಲ್ಲಿ ఈ ఒక ఆరాధన సమయం ನಿನ್ನ ದೇಹದಲ್ಲಿ, నీ ఒక దేహం, ನಿನ್ನ ರಕ್ತದಲ್ಲಿ నీ ఒక రక్తం ನಾವು ಪಾಲ್ಗೊಳ್ಳಲಿದ್ದೇವೆ ಅಪ್ಪ. మేము పాలు పరచుకోబోతున్నాం తండ్రి. ನಮ್ಮನ್ನು ಒಂದು ಸಾರಿ ಕೂಡ ಸಿದ್ಧಗೊಳಿಸು. మరొకసారి మమ్మల్ని సిద్ధపరచండి.
ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಗೊಳಿಸು మమ్మల్ని ಸ್ವಾಮಿ. సిద్ధపరచండి ప్రభు. ನಿನ್ನ ಶರೀರದಲ್ಲಿಯೂ నీ ఒక ನಿನ್ನ శరీరంలో ರಕ್ತದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವುದಕ್ಕೆ నీ ఒక రక్తములో పాలు పంచుకోవడానికి ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ. మాకు సహాయము దయచేయండి ప్రభు. ಇದನ್ನು ನಾವು ಪಾಲ್ಗೊಳ್ಳುವಾಗ, ఇందులో పాలు తీసుకొని ಇದನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳುವಾಗ దీన్ని మేము ಯೇಸುವೆ ನಿನ್ನಲ್ಲಿ ಇದ್ದಂತ ಅದೇ ಒಂದು ಗುಣಗಳು, దేవుడా నీలో ఉన్న ನಿನ್ನಲ್ಲಿ ಇದ್ದಂತ ಅದೇ ಒಂದು ಆಶೀರ್ವಾದಗಳು, నీలో ఉన్న ఆ ఒక ನೀನು ఆశీర్వాదాలు, ಶಿಲುಬೆನಲ್ಲಿ ಮಾಡಿ ಮುಗಿಸಿದ ಪರಿಪೂರ್ಣ ಕಾರ್ಯಗಳು నువ్వు సిలువ పైన చేసి ముగించిన అన్ని ನನ್ನ సకల కార్యములు ಜೀವನದಲ್ಲಿಯೂ ನೆರವೇರಲಿ ಅಪ್ಪ. నా ఒక జీవితంలో నెరవేరును కాక ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ మమ్మల్ని అర్పిస్తున్నాము ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆಯೇ. యేసు నామములో ಆಮೇಲೆ ರೊಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದು ಸ್ತೋತ್ರದೊಟ್ಟಿಗೆ ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ తీసుకొని ಪಾಲ್ಗೊಳ್ಳೋಣ. అందరూ స్తోత్రముతో ನನಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ದೇಹಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. కైవచ్చిన యేసు Thank you, Jesus. ರಸವನ್ನು ತೆಗೆದು ದೇವರೇ ನನಗಾಗಿ ಸುರಿಸಲ್ಪಟ್ಟ ನಿನ್ನ ರಕ್ತಗಾಗಿ ಸ್ತೋತ್ರ ದೇವರೇ ಎಂಬುದಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಸ್ತೋತ್ರ రసము తీసుకొని నా కొరకి కార్చిన నీ ఒక రక్తాన్ని కొరకై మీకు స్తోత్రం అని చెప్పి తీసుకున్నాను. ಸ್ತೋತ್ರ. ಆಮೇಲೆ ಆತನ ರಕ್ತದಲ್ಲಿಯೂ ಆತನ ಶರೀರದಲ್ಲಿ ದೇವರು ಪಾಲ್ಕೊಟ್ಟಂತ ಕೃಪೆ ఆయన రక్తములోను ఆయన శరీరములో ನಾವು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ దేవుడు ಮಾಡೋಣ. ఇచ్చిన కృప ಸ್ತೋತ್ರಪ್ಪ, కొరకై ಇದುವರೆಗೆ ನಮ್ಮನ್ನು దేవునికి ನಡೆಸಿದಗಾಗಿ కృతజ్ఞతలు ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. దేవుడా మీకు ಇಡೀ ಈ ತಿಂಗಳು స్తోత్రాలు ಪೂರ್ತಿಯಾಗಿ ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ ఈ ಸ್ತೋತ್ರ. నెల సంపూర్ణమైన మీరు ಈ ಒಂದು నడిపించడం వలన ಉಪವಾಸ మీకు ಪ್ರಾರ್ಥನೆಯ స్తోత్రం. ದಿನಗಳಲ್ಲಿ ఈ ఉపవాಸ రోజున ಇನ್ನೂ ಹೆಚ್ಚೆಚ್ಚಾಗಿ ನಿಮ್ಮ ಹತ್ರದಲ್ಲಿ ನಾವು ಸೇರಲು ఇంకా ಸಹಾಯ ಮಾಡು. ఎక్కువగా నీ తోడే మేము రావడానికి ನಮ್ಮನ್ನು మాకు ಇನ್ನು సహాయం చేయండి. ಆತ್ಮಿಕವಾಗಿ ಬಲಪಡಿಸುತ್ತೇವರೇ. ఆత్మికంగా ఇంకా బలము పొందుకోవడానికి మాకు సహాయం ಕೃಪೆಯು చేయండి. ನಮ್ಮ ಜೊತೆಗಿರಲಿ ಸ್ವಾಮಿ. ఎప్పుడు మీ కృప మా తోడై ఉండును. ಪರಿಶುದ್ಧನಾದ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధమైన ప్రియమైన ಒಳ್ಳೆ తండ్రి, ಆರಾಧನೆ ದಿನಗಾಗಿ ಸ್ತೋತ್ರ ఈ ఒక మంచి ఆరాధన దిన కొరకే మీకు స్తోత్రం. ಈ ಆರಾಧನೆ ಮುಗಿಸುವ ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ఈ ఒక ఆరాధన ముగించే ఈ ఒక చివరి సమయం ನಮ್ಮೆಲ್ಲರ ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ అందరి ಇದ್ದೇವೆ. యొక్క ప్రాణ శరీర దేహమునికి ನೀನು అర్పిస్తున్నాము. ನಮ್ಮನ್ನು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುವ ದೇವರು. మీరు మమ్మల్ని జ్ఞాపకం ಇಡೀ చేసుకున్న ವಾರ దేవుడు. ಪೂರ್ತಿಯಾಗಿ ఈ వారము ಕುಟುಂಬದ సంపూర్ణంగా ಸಕಲ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ కుటుంబములో ఉండే అన్ని కార్యములు ನಿನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೋ ಸ್ವಾಮಿ. మీరు జ్ఞాపకం చేసుకోండి. ನಮ್ಮೆಲ್ಲರ ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹವನ್ನು మా అందరి ఆత్మ ప్రాణ ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ శరీరము ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆಪ್ಪ. మీ యొక్క నడిపింపు ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಜೊತೆಗಿರಲಿ ಅಪ್ಪ. వారం సంపూర్ణంగా మీ ప్రసన్నత ನಿನ್ನ మా తోడై ಜೊತೆಗಿದ್ದು ఉండి ಕಾಯ್ದು నడిపించును గాక. ಕಾಪಾಡಿ ನಡೆಸು ದೇವರೇ. మీరు కాపాడి మీరు నడిపించండి ప్రభువా. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆಲ್ಲವನ್ನು ಸಮರ್ಪಿಸ್ತೇವೆ. మీ యొక్క నడిపింపుకు మమ్మల్ని ನಿನಗೆ అర్పిస్తున్నాము. ಸ್ತುತಿ ಘನತೆ ಮಹಿಮೆಯನ್ನು మీకే ಸಲ್ಲಿಸ್ತೇವೆ. స్తుతి ఘన మహిమ ಯೇಸುವಿನ చెల్లిస్తున్నాము. ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಜೀವವುಳ್ಳ యేసు ಒಳ್ಳೆಯ ತಂದೆ. నామములో ప్రార్థిస్తా ఉన్నాము. ಆಮೇಲೆ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. ನನ್ನ ಮನವೇ అందరూ చేద్దాం. ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವಂದರಿಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನುನಿತ್ಯ ಐಕ್ಯತೆ ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ಜಯದ ಹಾದಿನಲ್ಲಿ ನಡೆಸಲಿ. ಆಮೇನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. దేవుడు Praise the Lord. మేమందరం